Hello everyone, welcome to Tara IAS. Think IAS, Think Tara. Na peru Vaishnavi and I welcome you all to the class on the Hindu analysis for 8th of August 2025. So let's have a clear analysis of important articles from today's newspapers. Without any further delay, let's start the discussion. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మనం వరల్డ్ హిస్టరీకి సంబంధించి యూపీఎస్సీ వాళ్ళ కోసం ఫస్ట్ బ్యాచ్ని లాంచ్ చేసాం. దిస్ వాజ్ స్టార్టెడ్ ఆన్ 21st July 2025. సో ద ఫీచర్స్ ఆఫ్ ది కోర్సెస్ ఆర్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ఆర్ be taken by Sairam sir. One stop solution notes ఉంటాయి in a downloadable soft copy format. On demand one-on-one mentorship Zoom calls కూడా available గా ఉంటాయి if you wanted to speak with Sairam sir. And the sir will take IR and the ethics world history topics also into this particular discussion, that is world history discussion. Topic wise UPSC previous year question analysis and model answer booklets ni kuda meeku provide chestam. Validity is for 365 days and fee is 399 if you are using this particular code, and soon it will be revised to 2500. If you want to enroll into this particular course, 6305955332 ane number ki call chesi you can enroll into it, or you can go to this website, that is www.tarais.com, and you can sign up and also purchase this particular course. Okay, and in the same way Indian economic kuda oka kotta batch ni launch chesam which already started 21st July roju by your Venkat sir. Okay, sir will be taking economy classes. On demand one-on-one mentorship Zoom calls are also available. One stop solution notes provide chestam. Topic wise UPSC previous year question analysis untai. Validity is for 365 days and this course is just available at 999 and this will be revised to 2500 if you want to purchase it now when the offer is there. So 6305955332 అనే నెంబర్కి కాల్ చేసి పర్చేస్ చేయొచ్చు, లేకపోతే అగైన్ tarais.com వెబ్సైట్లో పర్చేస్ చేయొచ్చు. ఓకే, విత్ దిస్ నోట్ లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. సో లెట్ us look at the topic number 1. ఈజ్ ద ఇండియన్ ఎకానమీ పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్ అని చెప్పేసి ఒక హెడ్లైన్తో ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అసలు ఎందుకు అంటున్నారు అనేది మనకి ఎండ్ ఆఫ్ ద డిస్కషన్ వరకు మీకు అర్థమవుతుంది అనమాట. సో బేసికలీ ఈ టాపిక్ని మనం ఎక్కడ లింక్ చేసుకోవచ్చు అని అంటే, ఇట్ విల్ హ్యావ్ అ డైరెక్ట్ కనెక్షన్ విత్ జిఎస్ పేపర్ నెంబర్ 3. సో యూపీఎస్సీ మెయిన్స్ సిలబస్లో జిఎస్ పేపర్ 3లో ఇష్యూస్ రిలేటెడ్ టు ప్లానింగ్, మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ ఆల్సో ఇష్యూస్ రిలేటెడ్ టు గ్రోత్ అనే ఆస్పెక్ట్ ఉంటుంది, అక్కడ లింక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో డెవలప్మెంట్ అనే ఆస్పెక్ట్లో లింక్ చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ లింక్ ఇట్ విత్ ద టాపిక్ ఆన్ ఇన్ఫ్లేషన్, గవర్నమెంట్ బడ్జెటింగ్. ఓకే, ఇవన్నీ ఆస్పెక్ట్స్తో ఈ టాపిక్ని మీరు లింక్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇది ప్రిలిమ్స్లో కూడా వేరియస్ ఆస్పెక్ట్స్లో ఇండియన్ ఎకానమీ యొక్క ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అండ్ కాన్సెప్ట్స్ మీరు నేర్చుకోవడం అనే ప్రాసెస్లో ప్రిలిమ్స్లో కూడా ఈ పర్టికులర్ టాపిక్ అనేది లింక్ అవుతుంది అనమాట. సో నవ్ లెట్స్ అండర్స్టాండ్ అండ్ గెట్ బ్యాక్ టు ద టాపిక్ అండ్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్. అయితే రీసెంట్గా ఏమైంది అని అంటే, ఫినాన్స్ మినిస్ట్రీ ఒక డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. ఇట్ హ్యాస్ డిక్లేర్డ్ దట్ ఇండియన్ ఎకానమీ అనేది గోల్డీ లాక్ జోన్లో ఉంది అని చెప్పడం జరిగిందనమాట. మరి గోల్డీ లాక్ జోన్ అనేది సైన్స్ టర్మ్ కదా మ్యామ్, ఇక్కడ ఎందుకు యూజ్ చేశారు, ఎలా సూటబుల్ అవుతుంది, గోల్డీ లాక్ జోన్ అంటే ఏంటి? సో దాన్ని చూద్దాం ఫస్ట్. గోల్డీ లాక్ జోన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిఫరెంట్ ప్లానెట్స్ ఉన్నాయి, కానీ ఎర్త్ మాత్రమే లైఫ్ని సపోర్ట్ చేస్తుంది. అంటే లైఫ్కి కావాల్సిన ఫేవరబుల్ కండిషన్స్ అన్నీ మనకు ఎర్త్ అట్మాస్ఫియర్లో దొరుకుతున్నాయి అన్నమాట. కాబట్టి ఎర్త్ ఆ గోల్డీ లాక్ జోన్ అంటే ఆ ఫేవరబుల్ కండిషన్స్ కావాల్సిన జోన్లోనే ఎర్త్ ఉంది కాబట్టి మనకి, సో వీ విల్ యాక్చువల్లీ హ్యావ్ అ లైఫ్ ఆన్ ఎర్త్ అనమాట. అంటే గోల్డీ లాక్ జోన్ అంటే మనకు అన్ని ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయన్నమాట. అయితే ఇండియన్ ఎకానమీని గోల్డీ లాక్ జోన్ అని ఎందుకు అన్నారు? సో డిఫరెంట్ ఫేవరబుల్ కండిషన్స్ ఇండియన్ ఎకానమీని ఒక పాజిటివ్ డైరెక్షన్లో మూవ్ చేస్తున్నాయని వాళ్ళ ఇంటెన్షన్ అనమాట. సో ఏమేమి ఇండికేటర్స్ని బేస్ చేసుకొని వాళ్ళు చెప్పారు? మెయిన్లీ 3 ఇండికేటర్స్ని యూజ్ చేసుకొని ఇండికేట్ చేస్తున్నారనమాట. ఒకటి వచ్చేసి మనము మోడరేట్ గ్రోత్ని చూస్తున్నాం. వీఆర్ సీయింగ్ అ మోడరేట్ గ్రోత్ రేట్, ఆల్మోస్ట్ 4 to 7% గ్రోత్ రేట్ని సో ఎవ్రీ క్వార్టర్లో మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇండికేటర్ టు టెల్ ఇండియన్ ఎకానమీ యాజ్ అ గోల్డీ లాక్ జోన్. సెకండ్ ఇండికేటర్ వాళ్ళు ఏమంటున్నారు అని అంటే ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ ఈజ్ అండర్ కంట్రోల్ అనమాట. సో బేసికలీ 4 ±2% రేంజ్లో ఇన్ఫ్లేషన్ అనేది ఉండాలన్నమాట. సో అలానే మనం మెయింటైన్ చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. థర్డ్ వన్ ఇస్ మానిటరీ కండిషన్స్ అనేవి ఫేవరబుల్గా ఉండాలి. ఓకే, మానిటరీ కండిషన్స్ అనేవి ఫేవరబుల్గా ఉన్నాయి అండ్ ప్రస్తుతం కూడా ఫేవరబుల్
మానిటరీ కండిషన్స్ అనేవి ఉన్నాయి విచ్ ఆర్ అట్రాక్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్ విచ్ ఇస్ ఫేవరింగ్ గ్రోత్ అని చెప్పేసి అంటున్నారనమాట. సో ఈ 3 ఇండికేటర్స్ని యూజ్ చేసుకొని దే ఆర్ టెలింగ్ దట్ ఇండియన్ ఎకానమీ ఈజ్ ఇన్ ద గోల్డీలాక్ జోన్. బట్ ఈజ్ ఇట్ రియలీ ద కేస్? నిజంగానే గోల్డీలాక్ జోన్లో ఉన్నామా? ఇండియన్ ఎకానమీ అనేది ఇవన్నీ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేయగలుగుతుందా అనేదే ఇక్కడ ఆథర్ క్రిటికల్ అనాలిసిస్ అనేది చేస్తూ ఉన్నారనమాట. సో మనం కూడా ఈజ్ ఇట్ రియలీ అ కేస్ అని చెప్పేసి కూలంకుషంగా దాని లోపల ఉన్న ఇష్యూస్ ఏంటి అనేది చూద్దాం. సో కొంతమంది అనలిస్టులు ఏమంటున్నారు అని అంటే, సో మనం గోల్డీలాక్ జోన్లో లేవు, వీఆర్ జస్ట్ ఇన్ అ మినీ గోల్డీలాక్ జోన్, అంటే అ షార్ట్ టర్మ్ అలైన్మెంట్. ఓకే, ఈ పర్టికులర్ ఫేవరబుల్ కండిషన్స్ అనేవి షార్ట్ టర్మ్లో మాత్రమే మనకి ఫేవరబుల్గా ఉన్నాయని చెప్పేసి కొంతమంది అంటున్నారనమాట. వెరాజ్ ఇక్కడ ఆథర్ న్యూస్ పేపర్లో మనకి ఆర్టికల్లో ఉన్న ఆథర్ ఏమంటున్నారు అని అంటే, హీఈస్ డిసగ్రీయింగ్ ద గోల్డీలాక్ జోన్ కాన్సెప్ట్. ఓకే, ఇండియన్ ఎకానమీ గోల్డీలాక్ జోన్లో లేదు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు అంటున్నారు? హీ సేస్ దాట్ ఏవైతే నంబర్స్ మనకు చూపిస్తున్నారో, ద ఇన్ఫ్లేషన్ నంబర్స్, గ్రోత్ రేట్ నంబర్స్, మానిటరీ పాలసీ నంబర్స్, ఇవన్నీ మనకి ఏవైతే నంబర్స్ చూపిస్తున్నారో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హెడ్లైన్స్ ఇన్ ద న్యూస్ పేపర్, ఇవన్నీ ఏంటంటే దే లుక్ గుడ్, నంబర్స్ చూడడానికి బాగానే ఉంటాయి, కానీ వీటిల్లో చాలా స్ట్రక్చరల్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పేసి ఆథర్ యొక్క ఒపీనియన్ అనమాట. సో మరి 1 by 1 ఏ పర్టికులర్ పార్ట్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్లో ఏం స్ట్రక్చరల్ ఇష్యూస్ ఉన్నాయి, గ్రోత్ పరంగా ఎలాంటి స్ట్రక్చరల్ ఇష్యూస్ ఉన్నాయి, అండ్ ఆల్సో మానిటరీ పాలసీస్ అండ్ ఫిస్కల్ పాలసీస్లో ఎలాంటి స్ట్రక్చరల్ ఇష్యూస్ ఉన్నాయనేది సో జస్టిఫై చేయడం జరిగిందనమాట మనకి ఇక్కడ ఆథర్. సో లెట్స్ అండర్స్టాండ్ వాట్ హీ వాంటెడ్ టు కన్వే. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ని కన్సిడర్ చేశారు. ఇన్ఫ్లేషన్ మీరు చూసుకున్నట్టయితే బేసిక్గా సిపిఐ అండ్ సిఎఫ్పిఐ ఇవి రెండు మీకు తెలిసి ఉండాలి. సిపిఐ అంటే ఏంటి? కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. సో ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని ఆధారంగా చేసుకుని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ క్యాలిక్యులేట్ ద ఇన్ఫ్లేషన్. ఇట్ విల్ కన్సిడర్ ది ఇన్ఫ్లేషన్ బేస్డ్ ఆన్ సిపిఐ, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. సో ఇక్కడ ఏంటంటే విల్ మెజర్ యావరేజ్ చేంజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ అ బాస్కెట్ ఆఫ్ గూడ్స్. కొన్ని బాస్కెట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క యావరేజ్ చేంజ్ ఇన్ ద ప్రైస్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి సిపిఐ అనేది వస్తుందన్నమాట. ఓకే, బేస్డ్ ఆన్ ది హౌస్ హోల్డ్స్ కన్జంప్షన్ ఆఫ్ దిస్ పర్టికులర్ గూడ్స్ అండ్ సర్వీసెస్. మరి ఆ సిఎఫ్పిఐ ఏం చేస్తుంది అని అంటే ఇన్ఫ్లేషన్ని కూడా కన్సిడర్ చేస్తుంది. అంటే ఇట్ విల్ కన్సిడర్ మెయిన్లీ ఫుడ్ ఐటమ్స్. బేసికలీ ఫుడ్ ఇంకా ఫ్యూయల్ ఏంటంటే ఇవి రెండు లాట్ ఆఫ్ వాలటైలిటీ అనేది ఉంటుంది. అంటే చాలా త్వరగా వీటి యొక్క ప్రైజెస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఈరోజు టమాటో ఒక 100 రూపీస్ ఉంటే రేపు పొద్దున 50 రూపీస్కి తగ్గిపోవచ్చు. అంటే అంత వాలటాలిటీ అనేది ఫుడ్ ఐటమ్స్లో ఉంటుంది అండ్ ఫ్యూయల్ ఐటమ్స్లో కూడా. సో కాబట్టి సిఎఫ్పిఐ ఏం చేస్తుంది అని అంటే ఇట్ విల్ మెజర్ ది ఫుడ్ ఐటమ్స్ యొక్క ఇన్ఫ్లేషన్ని సిఎఫ్పిఐ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్. ఓకే, ఇక్కడ వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వాట్ ఐ హావ్ టోల్డ్ యూ, సిపిఐ బేస్ చేసుకునే మనం ఇన్ఫ్లేషన్ నంబర్స్ని ఏదైతే గవర్నమెంట్ చూపించి మనం ఫేవరబుల్ ఇన్ఫ్లేషన్ రేట్లోనే ఉన్నామని చూపిస్తున్న నంబర్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ బేస్డ్ ఆన్ ద సిపిఐ అండ్ దే ఆర్ నాట్ బేస్డ్ ఆన్ ద సిఎఫ్పిఐ. దే ఆర్ నాట్ కన్సిడరింగ్ ద ఫుడ్ ఇన్ఫ్లేషన్ని కన్సిడర్ చేయట్లేదు. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద డేటా దట్ ఈస్ గివెన్ ఇన్ ద న్యూస్ పేపర్, సిపిఐ అనేది ఇట్ ఫెల్ ఫ్రమ్ 4.8%. మే 2024లో 4.8% సిపిఐ ఉంటే ఇట్ ఫెల్ టు 2.8% బై మే 2025. అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నంబర్స్ పరంగా సిపిఐ అనేది తగ్గడమే చూసాం, ఇన్ఫ్లేషన్ అనేది తగ్గింది. అంటే ఇట్ లుక్స్ గుడ్. బేసికలీ బేస్డ్ ఆన్ ద సిపిఐ డేటా ఇన్ఫ్లేషన్ ఈజ్ అండర్ కంట్రోల్ అని చెప్పేసి మనం అంటున్నాం. కానీ ఇఫ్ యూ లుక్ ఎట్ ద సిఎఫ్పిఐ డేటా, ఫుడ్ ఇన్ఫ్లేషన్ని కూడా మనం కన్సిడర్ చేసుకుంటే అక్టోబర్ 2024 డేటా చూసుకోండి. అక్టోబర్ 2024లో సిపిఐ వచ్చేసి 6.2% ఉంటే సిఎఫ్పిఐ వచ్చేసి 10.8% ఉంది. అంటే ఇఫ్ యూఆర్ కన్సిడరింగ్ ఫుడ్ యొక్క ఇన్ఫ్లేషన్ని మనం కన్సిడర్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఇన్ఫ్లేషన్ అనేది 10.8% రేంజ్లో ఉందన్నమాట. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ది ఆగస్ట్ మంత్ ఆఫ్ 2024, సో ఇక్కడ మనకి సిపిఐ ఎంత ఉంది అని అంటే 3.6% ఉందన్నమాట. వేరే సిఎఫ్పిఐ ఎంత ఉంది?
సిఎఫ్పిఐ ఈజ్ ఆల్మోస్ట్ 5.6%. అంటే ఇక్కడ మీరు చూసారా ఎంత డ్రాస్టిక్ చేంజ్ ఉంటుందో. మనకి బేసిక్గా గవర్నమెంట్ అనేది సిపిఐని క్యాలిక్యులేట్ చేస్తుంది, సిపిఐని కన్సిడర్ చేస్తుంది టు ఇండికేట్ ది ఇన్ఫ్లేషన్. బట్ ద రియల్ ప్రాబ్లమ్ లైస్ ఇన్ సిఎఫ్పిఐ. అంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్లోనే రియల్ ప్రాబ్లం అనేది ఉందన్నమాట. అంటే ఇక్కడ మనం క్యాలిక్యులేషనే రాంగ్ చేస్తున్నాం. సో ఇక్కడ మీరు ఎందుకు ఫుడ్ని కన్సిడర్ చేయాలి మ్యామ్, ఫుడ్ వాలటైలిటీ ఉంటుంది కదా, మనం దాన్ని పక్కన పెట్టేస్తే అయిపోతుంది కదా అని అంటే, లెట్ మీ గివ్ యూ అ జస్టిఫికేషన్. ఫుడ్ అనేది ఇట్స్ అ మేజర్ కాంపనెంట్ దట్ ద హౌస్ హోల్డ్ స్పెండ్స్. సో బేసికలీ లో ఇన్కమ్ హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉంటారో 50% ఆఫ్ దర్ ఇన్కమ్ 50% ఆఫ్ దర్ ఇన్కమ్ ఫుడ్ మీదనే ఖర్చు పెట్టడం జరుగుతుంది అనమాట, లో ఇన్కమ్ హౌస్ హోల్డ్స్. కాబట్టి ఈ 50% వాళ్ళు అక్కడే ఖర్చు పెడుతున్నారు. కాబట్టి వాళ్ళ యొక్క రియల్ పిక్చర్ మనకు అర్థం కావాలి అని అంటే, ఇన్ఫ్లేషన్ యొక్క రియల్ నెగటివ్ అవుట్కమ్స్ మనకు అర్థం కావాలి అని అంటే, వీ హ్యావ్ టు కన్సిడర్ సిఎఫ్పిఐ ఫర్ క్యాలిక్యులేషన్ అండ్ నాట్ సిపిఐ. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్. సో నేను ఎందుకు మెల్లిగా చెప్తున్నానంటే, దీస్ ఆర్ రియల్ ఎకానమిక్ టర్మ్స్. ఓకే, ఎకానమిక్ టర్మ్స్ అనేవి అంత ఈజీగా అందరికి అర్థం కావు, అందుకే ఐఎమ్ గోయింగ్ ఇట్ అ లిటిల్ స్లో. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్. సో వాట్ ఐవ్ టోల్డ్ యూ, బేసికలీ సిపిఐ ద్వారా మనం ఇన్ఫ్లేషన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు, సిఎఫ్పిఐ ద్వారా కూడా మనం ఇన్ఫ్లేషన్ని కన్సిడర్ చేయొచ్చు. సిపిఐలో ఏంటంటే ఫుడ్ని మనం కన్సిడర్ చేయము, సిఎఫ్పిఐలో మనం ఫుడ్ ఇన్ఫ్లేషన్ని కన్సిడర్ చేస్తాము. సో బేసికలీ మీరు డేటా చూసుకుంటే, సో మే 2024 నుంచి మే 2025 మధ్యలో సిపిఐ అయితే తగ్గింది అని మనకు కనిపిస్తుంది. కానీ అక్టోబర్ 2024లో సిపిఐ 6.2% ఉంటే, అదే అక్టోబర్ 2024లో సిఎఫ్పిఐని మనం కన్సిడర్ చేస్తే ఇన్ఫ్లేషన్ అనేది 10.8% ఉంది. ఆగస్ట్ 2024లో సిపిఐ 3.6% ఉంటే, సిఎఫ్పిఐ 5.6% అనేది ఉందన్నమాట. అంటే సిఎఫ్పిఐ అనేది ఎక్కువగా ఉంటుంది, బట్ గవర్నమెంట్ ఈజ్ నాట్ కన్సిడరింగ్ సిఎఫ్పిఐ. సో సిఎఫ్పిఐ ఎందుకు కన్సిడర్ చేయాలి అని అంటే, ఫుడ్ అనేది 50% ఫుడ్ అనే దాని మీదనే ఖర్చు పెడుతూ ఉంటారు లో ఇన్కమ్ హౌస్ హోల్డ్స్. కాబట్టి రియల్ పిక్చర్ ఆఫ్ ది ఎకానమీ మనకు అర్థం కావాలి అని అంటే, వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద సిఎఫ్పిఐ, వీ హ్యావ్ టు టేక్ ద కన్సిడరేషన్ ఆఫ్ సిఎఫ్పిఐ టు క్యాలిక్యులేట్ ద ఇన్ఫ్లేషన్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్ టిల్ హియర్. సో లెట్ మీ టెల్ యూ అనదర్ ప్రాబ్లమ్ దట్ అకర్స్. ఓకే, సో బేసికలీ ఇన్ఫ్లేషన్ ద్వారా మనకి ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్లో నేను ఏం చెప్పాను అని అంటే, ద క్యాలిక్యులేషన్ మెథడాలజీ ఈజ్ నాట్ గుడ్. లెట్ మీ టెల్ యూ విత్ ది ఎగ్జాంపుల్. అసలు ఫుడ్ ఇన్ఫ్లేషన్ని కన్సిడర్ చేయకపోతే మనకి ప్రాబ్లం ఎలా వస్తుంది అనేది లెట్ మీ టెల్ యూ బై అన్ ఇలియస్ట్రేషన్. ఫర్ ఎగ్జాంపుల్, మీ శాలరీ 20K అనుకుందాం. ఓకే, 20,000 అనేది మీ శాలరీ అని అనుకుందాం. అండ్ సడన్గా ఫుడ్ ప్రైస్ అనేది పెరిగింది, ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది వచ్చింది, ఆల్మోస్ట్ ఫుడ్ ప్రైజెస్ అనేవి 10% పెరిగాయని అనుకుందాం. సో నార్మల్గా అయితే మీ ఫుడ్ బిల్ ఎంత వస్తుంది అని అంటే, పర్ మంత్ 8,000, అంటే 8K, 20Kలో 8K మీరు ఏం చేస్తున్నారు, యూఆర్ స్పెండింగ్ ఆన్ ఫుడ్ పర్ మంత్. బట్ ఈ ఫుడ్ ఇన్ఫ్లేషన్ రావడం వల్ల ఫుడ్ ప్రైస్ ఎంత అవుతుంది అని అంటే, ఫుడ్ బిల్ ఎంత అవుతుంది అని అంటే ఆల్మోస్ట్ 8,800 పర్ మంత్గా మారిందనమాట. అంటే ఇక్కడ ఎంత, 800 రూపీస్ మీరు అడిషనల్గా స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో ఈ పర్టికులర్ 800 ముందు మీరు ఎక్కడ ఖర్చు పెట్టేవాళ్ళంటే, యూ మైట్ హ్యావ్ యూజ్డ్ ఇట్ ఇన్ ది రెంట్ పర్పస్ కానివ్వండి, ఎడ్యుకేషన్ పర్పస్ కానివ్వండి, లేకపోతే న్యూట్రిషియస్ ఫుడ్ని తీసుకోవడంలో కానివ్వండి, లేదా సేవింగ్స్ కోసం కానివ్వండి, ఇలా వేరే వాటికి ఖర్చు పెట్టుకునేవాళ్ళు మీరు. కానీ 800 ఇక్కడ ఫుడ్ ఇన్ఫ్లేషన్లో కన్సిడర్ అవ్వడం వల్ల ఈ 800 మీరు రెంట్ కట్టలేకపోతున్నారు, లేకపోతే ఎడ్యుకేషన్కి స్పెండ్ చేయలేకపోతున్నారు, లేకపోతే న్యూట్రిషియస్ ఫుడ్ అనేది తీసుకోలేకపోతున్నారు, విచ్ విల్ ఇన్ టర్న్ రిజల్ట్ ఇన్ టు హెల్త్ ఇష్యూస్. దీనివల్ల మళ్ళీ మీ యొక్క కన్జంప్షన్ అండ్ మీ యొక్క ఎక్స్పెండిచర్, నాట్ కన్జంప్షన్, మీ యొక్క ఎక్స్పెండిచర్ అనేది పెరుగుతుంది అనమాట. అగైన్ ఇట్ విల్ ఇంపాక్ట్ యువర్ టోటల్ ఇన్కమ్. ఓకే, టోటల్ డిస్పోజబుల్ ఇన్కమ్ మీద ప్రాబ్లం వస్తుంది. డిస్పోజబుల్ అంటే ఏంటి, డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఏంటంటే, టోటల్గా మీ చేతిలో అన్ని ఖర్చులు పోగా ఎంతైతే మిగులుతుందో, అంటే అన్ని ఖర్చులు అంటే దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ డిస్పోజబుల్ ఇన్కమ్. సో మీరు మీకు వచ్చిన టోటల్ మనీలో సేవింగ్స్ని పక్కన పెడితే ఎంతైతే మీరు ఖర్చు పెట్టగలుగుతున్నారు ఫర్ వేరియస్ నీడ్స్ ఆఫ్ యూ, దాన్ని మనము డిస్పోజబుల్ ఇన్కమ్ అని అంటాం. ఎక్సెప్ట్ ద సేవింగ్స్, అదర్ పార్ట్ ఆఫ్ యువర్ మనీ ఆర్ అదర్ పార్ట్ ఆఫ్ యువర్ వేజెస్ విచ్ యు ఆర్ కన్సిడరింగ్ ఫర్ పర్చేసింగ్ ది ఐటమ్స్ ఆర్ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్, దాన్ని మనం డిస్పోజబుల్ ఇన్కమ్ అని అంటాం. సో హెల్త్ మీద ఎక్స్పెండిచర్ పెరగడం వల్ల మిగతా వాటి మీద మీరు డిస్పోజబుల్ ఇన్కమ్ని, అంటే పర్చేసింగ్ పవర్ అనేది తగ్గిపోతుంది అనమాట మీకు. సో ఇలాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో వై వాలటైలిటీ మ్యాటర్స్, అసలు వాలటైలిటీని మనం ఎందుకు కన్సిడర్ చేయాలి, ఫుడ్ యొక్క ఇన్ఫ్లేషన్ని మనం ఎందుకు కన్సిడర్ చేయాలి, లెట్ మీ టెల్ యూ. ఫర్ ఎగ్జాంపుల్, వై వాలటాలిటీ మ్యాటర్స్. ఎందుకు మ్యాటర్స్ అంటే, ఈవెన్ సిఎఫ్పిఐ
ప్రస్తుతం ఎక్కువగా ఉన్న ఫ్యూచర్లో తగ్గుతుంది అని అనుకుందాం. సో ఇమాజిన్ సో ఒక 3-4 మంత్స్ తర్వాత 0.99% సిఎఫ్పిఐ అనేది తగ్గింది. సో ఇనీషియల్గా ఎక్కువగా ఉండింది. సో ఇప్పుడు ప్రస్తుతం కన్సిడర్ చేస్తే 3 మంత్స్ తర్వాత సిఎఫ్పిఐ అనేది 0.99% తగ్గింది అని అనుకుందాం. కానీ మీకు ఏమవుతుంది అని అంటే కొన్నిసార్లు ఇక్కడ సిఎఫ్పిఐ అంటే ఫుడ్ మీద మీ ఖర్చు పెరగడం వల్ల 2-3 మంత్స్ ముందు సో మీరు రెంట్ పే చేయడానికి లేదా మీరు ఎడ్యుకేషన్ కోసమో లేకపోతే మీ కోచింగ్ ఫీజు కట్టడానికో మిగతా వాటికో మీరు అప్పు చేసి ఉంటారు. లేకపోతే మీరు స్పెండ్ చేయాల్సిన మనీని స్పెండ్ చేయకుండా ఓన్లీ దీని మీదే ఖర్చు పెట్టుంటారు, లైక్ న్యూట్రిషియస్ ఫుడ్ మీద ఖర్చు పెట్టకపోయి ఉంటారు. సో ఇక్కడ ఏమవుతుంది, ఒకవేళ లోన్ తీసుకున్నారనుకోండి, సో సిఎఫ్పిఐ తగ్గిన తర్వాత లోన్కి ఇంట్రెస్ట్లు పే చేసుకోవాలి, రైట్? అగైన్ వాళ్ళ ఖర్చు పెరిగినట్టే. దేనికోసం లోన్ తీసుకున్నా అప్పు తీసుకున్నా వాళ్ళకి ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది. కాబట్టి సో సిఎఫ్పిఐ తర్వాత మంత్స్లో తగ్గినా సో దిస్ విల్ హ్యావ్ అ ప్రాబ్లం. అంటే వాలటైలిటీ అనేది ఇట్స్ నాట్ ఎ టెంపరీ ఇష్యూ, ఇట్స్ అ పర్సిస్టింగ్ ఇష్యూ. అంటే ఈరోజు వాలటైలిటీ ఉండడం వల్ల 2-3 మంత్స్ తర్వాత కూడా దాని ఎఫెక్ట్ మనం చూస్తూ ఉంటాం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంట్రెస్ట్లు కట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ జాన్ మంత్లో రైస్ ప్రైస్ వచ్చేసి 40 per kg అని అనుకుందాం. మార్చ్ మంత్లో 55కి పెరిగింది. ఓకే, ఇన్ఫ్లేషన్ జరిగింది, ఫుడ్ ఇన్ఫ్లేషన్ జరుగుతుంది ఇక్కడ. జూలైలో 50 per kg అంటే ఇక్కడ తగ్గుతుంది మళ్ళీ. ఓకే, అక్టోబర్లో 38 rupees per kg. సో బేసికలీ ఇక్కడ 55 ఉన్న చోట మీరు ఏం చేశారు, మీ రెంట్కి సరిపోక మీరు అప్పు తీసుకున్నారు మీ ఫ్రెండ్ నుంచి, అక్కడ 2% వడ్డీ కట్టాలి. సో మీరు ఎప్పుడు తిరిగిస్తారు, మీకు అక్టోబర్ వరకు ఇన్ఫ్లేషన్ తగ్గింది కాబట్టి కొంచెం మనీ చేతిలోకి వచ్చి ఇక్కడ మీరు మనీతో పాటు 2% ఇంట్రెస్ట్ కూడా మీ ఫ్రెండ్కి తిరిగి ఇచ్చేయాలి. అంటే ఇక్కడ మీకు సేవింగ్స్ అనేవి తగ్గిపోతున్నాయి, మీ యొక్క పర్చేసింగ్ పవర్ అనేది తగ్గిపోతుంది, మీ యొక్క డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్ వై వాలటైలిటీ మ్యాటర్స్. వాలటైలిటీని మనం ఎందుకు కన్సిడర్ చేయాలో నేను ఇక్కడ చెప్పాను. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్ ద ఫస్ట్ థింగ్. అసలు సిఎఫ్పిఐ అనేది ఎందుకు మంచి ఇండికేటర్ అండ్ వై సిపిఐ ఈజ్ నాట్ అ గుడ్ ఇండికేటర్ అనేది ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్. నౌ లెట్స్ టేక్ అ కన్సిడరేషన్ ఆఫ్ ద రియల్ వేజ్ గ్రోత్ ప్రాబ్లమ్. దిస్ ఇస్ ద సెకండ్ ఇష్యూ దట్ వాజ్ హైలైటెడ్ by the author in the article. Real wage growth problem. Real wage growth problem అంటే ఏంటి? సో బేసికలీ మనకి నామినల్ వేజెస్ ఉంటాయి, రియల్ వేజెస్ అంటే నామినల్ ఇన్కమ్ ఉంటుంది, రియల్ ఇన్కమ్ అనేది ఉంటుంది. రియల్ ఇన్కమ్ అంటే ఏంటంటే సో మీరు ఏదైతే మనీ ఇన్ హ్యాండ్ రిసీవ్ చేసుకుంటున్నారో అపార్ట్ ఫ్రమ్ ది ఇన్ఫ్లేషన్, ఇఫ్ యూఆర్ కన్సిడరింగ్ ది ఇన్ఫ్లేషన్ ఆల్సో, ఇన్ఫ్లేషన్ని కన్సిడర్ చేస్తూ మీ వేజెస్ ఎంత ఉన్నాయి అని చెప్పేదాన్ని రియల్ వేజెస్ అంటాం. సో ఇన్ఫ్లేషన్ కన్సిడర్ చేయకుండా మీ వేజెస్ పెరిగినాయి అని చెప్పుకుంటాం కదా వితౌట్ కన్సిడరింగ్ ది ఇన్ఫ్లేషన్, దాన్ని మనం నామినల్ వేజెస్ అంటాం. కానీ నామినల్ వేజెస్ని నార్మల్గా గవర్నమెంట్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది టు షో దాట్ ద ఎకానమీ ఈజ్ గ్రోయింగ్. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది అని అంటే రియల్ వేజెస్ ఆఫ్ అ పర్సన్ తగ్గిపోతుంది బికాస్ ఆఫ్ ది ఇన్ఫ్లేషన్. ఓకే, ఇన్ఫ్లేషన్ వల్ల మీ యొక్క రియల్ వేజెస్ అనేవి తగ్గిపోతున్నాయి అనమాట. లెట్ మీ టెల్ యూ విత్ ఎన్ ఎగ్జాంపుల్ అగైన్. 2023లో మీ శాలరీ పెరిగింది అనుకుందాం. ఓకే, 9.2%కి పెరిగింది అనుకుందాం మీ శాలరీ. కానీ ఇక్కడ ఏమవుతుంది, 2023లో ఆ ఇయర్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉండడం వల్ల ఇఫ్ యూ అడ్జస్ట్ యువర్ ఇంక్రీజ్ ఇన్ శాలరీ విత్ ది ఇన్ఫ్లేషన్, మీ ఖర్చులకి ఇన్ఫ్లేషన్ వల్ల మీకు ఎక్స్ట్రా ఖర్చులను కూడా కన్సిడర్ చేస్తే మీ రియల్ వేజ్ రియల్గా ఎంత ఇంక్రీజ్ అయిందంటే ఓన్లీ 2.5% మాత్రమే. ఇఫ్ యూఆర్ కన్సిడరింగ్ అదర్ థింగ్స్ టు. ఓకే, ఇన్ఫ్లేషన్ని కూడా కన్సిడర్ చేస్తే అంటే ఇక్కడ ఏమవుతుంది, సో నామినల్ టర్మ్స్లో మనకి శాలరీ పెరిగినట్టే కనిపిస్తుంది, కానీ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ సక్కింగ్ అవుట్ యువర్ మనీ. ఓకే, దట్ ఈస్ స్క్వీజింగ్ అవుట్ యువర్ మనీ. దీన్నే మనం ఏమంటాము అని అంటే సైలెంట్ స్క్వీజ్ అని అంటూ ఉంటాం, సైలెంట్ స్క్వీజ్ అని అంటూ ఉంటాం. ఇంకా మీకు అర్థం కాకపోతే ఇంకొక ఎగ్జాంపుల్తో నేను చెప్తాను. టేక్ అ బకెట్ ఫుల్ ఆఫ్ వాటర్. ఓకే, వాటర్ పోస్తూ ఉండండి, కానీ ఇక్కడ ఒక హోల్ పెట్టేసేయండి బకెట్కి. సో అప్పుడు ఏమవుతుంది, మీరు ఎన్ని వాటర్ పోసినా ఈ హోల్ నుంచి వాటర్ వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే ఇక్కడ మనకి ఎంత శాలరీ ఇస్తున్నా ఈ ఇన్ఫ్లేషన్ అనే ఒక హోల్ నుంచి మనీ అనేవి వెళ్ళిపోతూ ఉన్నాయి, ఖర్చు అయిపోతూ ఉన్నాయి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్ నౌ. సో రియల్ వేజ్ అనేది తగ్గుతూనే ఉంది, రియల్ వేజ్లో ఇంప్రూవ్మెంట్ అనేది లేదు. నామినల్ వేజెస్లో ఇంప్రూవ్మెంట్ ఉన్నప్పటికీ రియల్ వేజెస్లో రియల్ ఇన్కమ్లో ఇంప్రూవ్మెంట్ లేదు, విచ్ షోస్ దాట్ ద గ్రోత్ దట్ ఈస్ షోన్ బై ఇండియన్ ఎకానమీ ఈజ్ నాట్ అ గుడ్ ఇండికేటర్. అంటే గోల్డీ లాక్ జోన్లో వాళ్ళు చెప్పే గ్రోత్ ఏదైతే ఉంటుందో అది రియల్ టర్మ్స్లో ఇల్యూషన్ మాత్రమే, అది నిజం కాదు.
ఓకే, ఇది మెయిన్గా ఎవరు ఫేస్ చేస్తారు ఈ ప్రాబ్లమ్ని ఎక్కువగా అంటే ఐటీ సెక్టార్లో పనిచేసే వాళ్ళు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో పనిచేసే వాళ్ళు, ఇంజనీరింగ్ సెక్టార్లో పనిచేసే వాళ్ళు, కన్జ్యూమర్ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళు ఎక్కువగా వీటి యొక్క నెగటివ్ కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ నార్మల్గా హైక్ రేటే చాలా తక్కువ ఉంటుంది. ఈ హైక్ రేట్లో మొత్తం ఇన్ఫ్లేషనే సక్అవుట్ చేస్తూ ఉంటుంది, స్క్వీజ్ అవుట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది, అగైన్ డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది తగ్గిపోతుంది, పర్చేసింగ్ పవర్ అనేది కూడా తగ్గిపోతుంది. I hope you have understood the second issue too. Now let's go to the third issue that is highlighted by the author. So the third issue is about Gini coefficient. Gini coefficient. So basically మీరు ఒక గినీ కోఎఫిషియంట్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే విల్ డ్రా గ్రాఫ్ వేర్ ఎక్స్ యాక్సిస్ షోస్ ద పాపులేషన్ ఆఫ్ ద కంట్రీ వెరాస్ ద వై యాక్సిస్ షోస్ ద ఇన్కమ్. సో బేసికలీ ఇక్కడ మనం గ్రాఫ్ని వేసుకుంటూ ప్లాట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు పాయింట్స్ని, సో ఇఫ్ ఇట్ ఈస్ జీరో, ఓకే, జీరో అనేది మనకి ఇండికేటివ్గా ఉంటే దిస్ షోస్ ద పర్ఫెక్ట్ ఈక్వాలిటీ, అంటే ఆ కంట్రీ అనేది ఈక్వల్గా ఉంది అని అర్థం. వెరాజ్ ఇఫ్ ద గినీ కోఎఫిషియంట్ ఇస్ 1, ఇట్ షోస్ పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీ. సో బేసికలీ సమ్వేర్ ఇన్ బిట్వీన్ ఉంటే నార్మల్గా ఏ కంట్రీ అయినా ఇలా ఉంటుంది ఇన్ఫ్లేషన్ ఈ పర్టికులర్ గ్రాఫ్ అనేది. ఈ గ్యాప్ ఏదైతే ఉంటుందో దిస్ గ్యాప్ ఈజ్ నథింగ్ బట్ గినీ కోఎఫిషియంట్ అనమాట. ఈ గ్యాప్ని రిప్రజెంట్ చేసేది గినీ కోఎఫిషియంట్. ఈ గినీ కోఎఫిషియంట్తోనే మనము ఒక పర్టికులర్ కంట్రీ యొక్క ఇన్ఈక్వాలిటీస్ అండ్ ఈక్వాలిటీస్ని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం అనమాట. సో దిస్ ఈస్ అ వెరీ గుడ్ మెథడాలజీ, బట్ ఈ మెథడాలజీలో యూజ్ చేసే డేటాలో కొన్ని ఫ్లాస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ బ్యాంక్ గినీ కోఎఫిషియంట్ని యూటిలైజ్ చేసుకుంటుంది, ఆర్ఎల్స్ మన గవర్నమెంట్ గినీ కోఎఫిషియంట్ డేటాని మనకు చూపిస్తూ ఉంటుంది టు ఇండికేట్ దట్ ద ఇండియన్ ఎకానమీ ఈజ్ బికమింగ్ మోర్ ఈక్వల్ అని. ఓకే, సో ఇక్కడ కానీ ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే గినీ కోఎఫిషియంట్లో మనము కన్జంప్షన్ని మాత్రమే కన్సిడర్ చేస్తున్నాం. వీఆర్ నాట్ కన్సిడరింగ్ ద ఇన్కమ్ లెవెల్స్. కన్జంప్షన్ని మాత్రమే కన్సిడర్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఇట్ విల్ నాట్ షో ద రియల్ ఇన్ఈక్వాలిటీస్ దట్ ఆర్ పర్సిస్టింగ్ ఇన్ ద కంట్రీ. రియల్ ఇన్ఈక్వాలిటీస్ ఎంత ఉన్నాయనేది మనకు తెలియదు ఇఫ్ యూ ఆర్ కన్సిడరింగ్ ఓన్లీ ద కన్జంప్షన్ ప్యాటర్న్. సో కన్జంప్షన్ ప్యాటర్న్స్ అండ్ ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే గినీ కోఎఫిషియంట్లో యూజ్ చేసే హౌస్ హోల్డ్ ఇన్కమ్ సర్వే మిగతా ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ కన్సిడరింగ్ ద డేటా ఓన్లీ ఫ్రమ్ ది లో అండ్ మిడిల్ ఇన్కమ్ పీపుల్ అనమాట, మిడిల్ ఇన్కమ్ హౌస్ హోల్డ్స్. వీళ్ళ డేటాని మాత్రమే మనం కన్సిడర్ చేసుకొని ఈ డేటాని ప్రజెంట్ చేస్తున్నాం. వీఆర్ నాట్ కన్సిడరింగ్ ద సూపర్ రిచ్ పీపుల్ యొక్క కన్జంప్షన్ని మనం కన్సిడర్ చేయట్లేదు. అండ్ కన్జంప్షన్ వల్ల ఎందుకు ప్రాబ్లం వస్తుంది అని అంటే, సో మీకు 1,00,000 కోట్లు ఉన్నా మీ యొక్క కన్జంప్షన్ 1,00,000 కోట్లు అయితే మీరు ఖర్చు పెట్టలేరు కదా, రైట్? అండ్ ఆల్సో మీరు పూర్ ఉన్నా కానీ కొన్ని ఖర్చులు తప్పవు. ఓకే, ఆల్మోస్ట్ 50% ఆఫ్ యువర్ వేజెస్ షుడ్ బి స్పెంట్ ఆన్ ఫుడ్ లేకపోతే మీరు చచ్చిపోతారు కదా. కాబట్టి ఖచ్చితంగా కన్జంప్షన్ అనేది రిచ్ అయినా పూర్ అయినా కన్జంప్షన్ అనేది జరుగుతూనే ఉంటుంది. కన్జంప్షన్ని మాత్రమే మీరు కన్సిడర్ చేసినప్పుడు ఆ గ్యాప్స్ అనేవి మీకు ఎక్కువగా కనిపించవు. అండ్ ఆల్సో ఇన్కమ్ని మనం కన్సిడర్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే రియల్ ఇన్కమ్ సూపర్ రిచ్ పీపుల్కి నిజంగా ఇన్కమ్ ఎంత వస్తుంది అండ్ పూర్ పర్సన్కి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత వేజెస్ వస్తున్నాయి అనే గ్యాప్ మనకు అర్థమవుతుంది అనమాట. సో దిస్ ఇస్ అనదర్ ప్రాబ్లం. సో కొన్నిసార్లు ఏంటంటే మనము ఈ పర్టికులర్ కన్జంప్షనే కాకుండా ఇన్కమ్ని మనం కన్సిడర్ చేసినప్పటికీ కొన్ని ఇండికేటర్స్లో ఇన్కమ్ని కూడా కన్సిడర్ చేస్తారు మన ఇండియన్ గవర్నమెంట్. సో కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే ట్యాక్సబుల్ ఇన్కమ్ని మాత్రమే కన్సిడర్ చేస్తున్నారు అనమాట. దే ఆర్ నాట్ కన్సిడరింగ్ ది నాన్ ట్యాక్సబుల్ ఇన్కమ్. సో ట్యాక్సబుల్ ఇన్కమ్ ఎక్కడి నుంచి ఎక్కువగా వస్తుంది? ఫార్మల్ సెక్టార్ ఆర్ ఆర్గనైజ్డ్ సెక్టార్ నుంచే మనకి ట్యాక్సబుల్ ఇన్కమ్ అనేది వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఏవైతే వాళ్ళు డేటాని ప్రజెంట్ చేస్తూ ఉంటారో ఫార్మల్ సెక్టర్ డేటానే ప్రజెంట్ చేస్తూ ఉంటారు బికాస్ దే ఆర్ ఓన్లీ కన్సిడరింగ్ ది ట్యాక్సబుల్ ఇన్కమ్. కాబట్టి నాన్ ట్యాక్సబుల్ ఇన్కమ్ విచ్ ఇస్ నాట్ అ పార్ట్ ఆఫ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ వీఆర్ నాట్ కన్సిడరింగ్ ఇట్. అంటే ఇన్ఫార్మల్ సెక్టార్ని అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్ని మనము ఈ డేటా క్యాలిక్యులేషన్లో ఈ మెథడాలజీస్లో యూటిలైజ్ చేసుకోవట్లేదు. దట్ ఈస్ ఆల్సో నాట్ షోయింగ్ అ రియల్ పిక్చర్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ, రైట్? ఇండియన్ ఎకానమీ యొక్క రియల్ పిక్చర్ అనేది మనకు అందువల్ల కనిపించట్లేదు. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఇంకొకటి ఏంటంటే కొన్ని డేటాస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈస్ అ కే షేప్డ్ రికవరీ పోస్ట్ కోవిడ్-19. మీరు చూసుకుంటే కోవిడ్-19 తర్వాత సో ఇండియన్ ఎకానమీ హ్యాస్ విట్నెస్ సంథింగ్ కాల్డ్ యాజ్ కే షేప్డ్ రికవరీ. కే షేప్ రికవరీ అని అంటే ఏంటంటే కొన్ని సెక్టార్స్లో గ్రోత్ అనేది పెరుగుతుంది,
కొన్ని సెక్టార్స్లో గ్రోత్ అనేది తగ్గుతుంది. అండ్ ఆల్సో కొంతమంది పీపుల్ యొక్క ఇన్కమ్ అనేది పెరుగుతుంది, కొంతమంది పీపుల్ యొక్క ఇన్కమ్ అనేది తగ్గుతుంది. సో అంటే మనం కే షేప్ రికవరీ అండ్ కే షేప్ ఇన్కమ్ అనేది మనం చూస్తున్నాం, విచ్ షోస్ దాట్ ఇన్ఈక్వాలిటీస్ ఆర్ పర్సిస్టింగ్ ఇన్ ఇండియన్ ఎకానమీ. అండ్ ఆల్సో ఇదే కాదు, టాప్ 1% రిచ్ పీపుల్ 40% వెల్త్ని హోల్డ్ చేసుకుంటున్నారు అని ఆక్స్ఫామ్ లాంటి రిపోర్ట్స్ కూడా మనకి ప్రూవ్ చేస్తున్నాయి. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనం గినీ కోఎఫిషియంట్లో యూటిలైజ్ చేసే టెక్నిక్స్, డేటా అండ్ మెథడాలజీ కూడా ఇట్ ఈస్ నాట్ షోయింగ్ అ ప్రాపర్ పిక్చర్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ. అగైన్ వీ కెన్ సే దట్ ద గ్రోత్ దట్ ఈస్ షోడ్ బై ఇండియా, ఓకే ఈక్వాలిటీస్ ఉన్నాయి మన ఇండియాలో, సో ఇండియా అనేది ఈక్వల్ కంట్రీ అనేది ఇట్స్ అ ఇల్యూషన్, ఇట్స్ నాట్ ఎ రైట్ థింగ్ అకార్డింగ్ టు ది ఆథర్. Okay, I hope you have understood this particular point also. And let's come to the fourth point that the author want to convey. So, he is looking at the trends in fiscal deficit, primary deficit, revenue deficit and all other deficits. So, basically, ee fiscal deficit ganivandi, revenue deficit ganivandi, primary deficit ganivandi, effective revenue deficit ganivandi, ivanni positive ga undali. Ante సో దే హ్యావ్ టు బీ ఫేవరబుల్ ఫర్ ది కంట్రీ. ఒకవేళ ఇండియన్ ఎకానమీ నిజంగా గోల్డిలాక్ జోన్లో ఉంటే ద డేటా నీడ్ టు షో దట్ దీస్ ఆర్ పాజిటివ్ ఇన్ నేచర్, బట్ దే ఆర్ నాట్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్. సో ఈ పర్టికులర్ డేటాని మనకు చూపిస్తున్నారే తప్ప డెట్ టు జీడిపి రేషియోని ఎక్కడ మనకు చూపించట్లేదు. సో ఇండియా గ్రో అవుతుంది, కానీ ఎలా గ్రో అవుతుంది? అప్పుల ద్వారానా? దట్ మీన్స్ వీఆర్ బారోయింగ్ ద మనీ, డెట్ అనేది ఉంది, ఈ డెట్కి మళ్ళీ మనం ఇంట్రెస్ట్లు కట్టుకోవాలి. ఈ డెట్ బేస్డ్ గ్రోత్ అనేది చూస్తున్నాం, కానీ వీఆర్ నాట్ సీయింగ్ ద రియల్ గ్రోత్ ఇన్ ది ఇండియన్ ఎకానమీ. అంటే ఫిస్కల్ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్ ఫేవరబుల్గా ఉంటే సరిపోదు, డెట్ టు జీడిపి రేషియో అనేది ఫేవరబుల్గా ఉండాలి ఇండియాకి. అప్పుడే మనం ఏం చెప్పొచ్చు అంటే ద గ్రోత్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద కంట్రీ ఈజ్ యాక్చువల్లీ వితౌట్ టేకింగ్ ద డెట్. లోన్స్ అనేవి ఎక్కువ లేకుండానే గ్రోత్ అనేది పెరుగుతుంది అని మనము ప్రూవ్ చేసినప్పుడు రియల్గా అప్పుడు ఇండియన్ ఎకానమీ ఈజ్ ఇన్ ది గోల్డిలాక్ జోన్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. అండ్ ఆల్సో ఇఫ్ యూ కన్సిడర్ ది ఫిస్కల్ డెఫిసిట్ టర్మ్స్ ఆల్సో, సో మనం 6.4% ఫిస్కల్ డెఫిసిట్ చూసాం 2022 to 2023 మధ్యలో, 4.4%కి తగ్గింది 2025 to 2026, బట్ దిస్ ఫిస్కల్ డెఫిసిట్ ఇస్ స్టిల్ హై. ఓకే, వీఆర్ నాట్ మీటింగ్ ది FRBM టార్గెట్స్ అనమాట. ఇఫ్ యూ లుక్ ఎట్ ది పబ్లిక్ డెట్, సో ఆల్రెడీ పబ్లిక్ డెట్ ఎంత ఉంది ఇండియాలో అని అంటే, యాజ్ వీఆర్ నాట్ కన్సిడరింగ్, సో గవర్నమెంట్ దీన్ని చూపించట్లేదు, కానీ పబ్లిక్ డెట్ ఎంత ఉంది అంటే 81% ఆఫ్ ద టోటల్ జీడిపి. ఓకే, బట్ FRBM టార్గెట్ ఎంత అంటే 60%కి మించి ఉండకూడదు, బట్ 81% ఉంది డెట్ టు జీడిపి రేషియో అనేది. 81% ఆఫ్ ద టోటల్ జీడిపి ఈజ్ అ డెట్. కాబట్టి దీనికి మళ్ళీ మనం ఏం చేయాలి? హై ఇంట్రెస్ట్లని మనం కట్టుకోవాలి. సో గవర్నమెంట్ హై ఇంట్రెస్ట్ కడుతుంది అని అన్నప్పుడు గవర్నమెంట్ చేతిలో మనీ ఉండదు, గవర్నమెంట్ ఎక్స్చెక్కర్లో ఎక్సెస్ మనీ ఉండదు, దానివల్ల వెల్ఫేర్ యాక్టివిటీస్ మీద స్పెండ్ చేయదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద స్పెండ్ చేయకుండా అయిపోతుంది. ఓకే, సో అటు వెల్ఫేర్ అంటే పావర్టీని మనం ట్యాకిల్ చేయలేకపోతున్నాము, ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్తో రియల్ గ్రోత్ని, రియల్ డెవలప్మెంట్ని మనం చూడలేకపోతున్నాము. ఓకే, అగైన్ దిస్ పర్టికులర్ డేటా దట్ ఇస్ ఫిస్కల్ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్, ఇవన్నీ డేటా ఏదైతే గవర్నమెంట్ చూపించి మనం గోల్డిలాక్ జోన్లో ఉన్నామో అంటున్నదో అది కూడా ఫ్లాయే. ఇట్ ఈస్ ఆల్సో అన్ ఇల్యూషన్ అకార్డింగ్ టు ఆథర్. అండ్ ఆల్సో ఇక్కడ వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ డెట్ టు జీడిపి రేషియో అనేది ఆల్రెడీ ఎక్కువగా ఉంది కాబట్టి, డెట్ టు జీడిపి రేషియో ఆల్రెడీ ఎక్కువగా ఉంది కాబట్టి ఆల్మోస్ట్ గవర్నమెంట్ 81% బారో చేసుకుంటుంది కాబట్టి, సో ప్రైవేట్ సెక్టార్స్ ఒకవేళ అప్పు తీసుకోవాలంటే మార్కెట్లో అప్పు దొరకట్లేదు, అప్పు ఇచ్చే వాళ్ళు దొరకట్లేదు అనమాట. దానివల్ల క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. ఎవరైతే ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ఇండియాలో అప్పు తీసుకొని ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి అప్పు దొరకగా దే ఆర్ గోయింగ్ టు అదర్ కంట్రీస్, వేరే కంట్రీస్కి వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తున్నారు రాదర్ దాన్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియా. So this is another problem that is coming out from this particular thing. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో గోల్డిలాక్ జోన్లో ఉన్నాము, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది, గ్రోత్ బాగా పెరుగుతుంది, మానిటరీ పాలసీస్ అండ్ ఫిజికల్ పాలసీస్ ఫేవరబుల్గా ఉన్నాయి అని చెప్పి ఆ పర్టికులర్ 3 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ మియర్లీ ఇల్యూషన్ అని చెప్పేసి ఆథర్ జస్టిఫై చేయడం జరిగింది. సో ఒకటి వచ్చేసి మనం ఏం చెప్పాము, సిపిఐ కాదు సిఎఫ్పిఐని క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకు అనంటే సిపిఐ ఈజ్ నాట్ కన్సిడరింగ్ వాలటైలిటీ,
సెకండ్ ఏం చెప్పాను, రియల్ వేజెస్ పెరగట్లేదు, నామినల్ వేజెస్ మాత్రమే పెరుగుతున్నాయి. ఇఫ్ యూఆర్ నాట్ కన్సిడరింగ్ ది ఇన్ఫ్లేషన్, రియల్ వేజెస్ మనకి అంతగా పెరగట్లేదు. దానివల్ల డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది తగ్గుతుంది, పర్చేసింగ్ పవర్ అనేది తగ్గుతుంది. ఓకే, అండ్ దీంతో పాటు దట్ ఐ హావ్ టోల్డ్ యూ గినీ కోఎఫిషియంట్ మెథడాలజీ అనేది కూడా ఫ్లాగానే ఉంది. ఫోర్త్ థింగ్ ఈజ్ ఈ డెట్ టు జీడిపి రేషియోని కన్సిడర్ చేయట్లేదు. అండ్ డెట్ టు జీడిపి రేషియో ఏదైతే ఎఫ్ఆర్బిఎం టార్గెట్స్లో మనం మీట్ అవ్వాలో అంతకి మించి మనం రీచ్ అయిపోయాము. సో దట్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్ విచ్ ఈస్ క్రియేటింగ్ మెయిన్లీ టు ద ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ టిల్ హియర్. సో లెట్ మీ సమ్మరైజ్ ది హోల్ థింగ్. గవర్నమెంట్ ఏం చెప్పింది, వీఆర్ ఇన్ అ గోల్డీలాక్ జోన్. గోల్డీలాక్ జోన్లో ఉన్నామని చెప్పడానికి ప్రూఫ్స్ ఏం చెప్పింది, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది, ఓకే, గ్రోత్ మోడరేట్గా ఉంది, మానిటరీ పాలసీ పాజిటివ్గా ఉంది అని. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏముంది, ఇన్ఫ్లేషన్ మెథడాలజీ అనేది తప్పుగా ఉంది. అంటే సిఎఫ్పిఐని మనం కన్సిడర్ చేయట్లేదు. దట్ ఈస్ వన్ ప్రాబ్లం. ఓకే, రియల్ వేజెస్ పెరగట్లేదు బికాస్ ఆఫ్ ది ఇన్ఫ్లేషన్. ఓకే, నెక్స్ట్ గినీ కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మనం యూటిలైజ్ చేసుకునే మెథడాలజీ రాంగ్ ఉంది, మెథడ్ ఇస్ రాంగ్. అండ్ ఆల్సో హియర్ వీఆర్ నాట్ కన్సిడరింగ్ ది ఇన్ఫార్మల్ సెక్టర్. ఓకే, అండ్ ఇంకో ప్రాబ్లం ఏంటి, పబ్లిక్ డెట్ అనేది ఎక్కువగా ఉంటుంది. డెట్ టు జీడిపి రేషియోని వాళ్ళు కన్సిడర్ చేయలేదు. ఆల్మోస్ట్ 80% to 81% రేంజ్లో పబ్లిక్ డెట్ టు జీడిపి రేషియో అనేది ఉంది. సో ఇవన్నీ ఇష్యూస్ వల్ల మనకి ఏమవుతుంది, వాలటాలిటీ, ఓకే, వాలటాలిటీ ఇన్ ఫుడ్ ప్రైజెస్, ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, పర్సిస్టెంట్ ఇన్కమ్ డిస్పారిటీ బికాస్ ఆఫ్ దిస్ గినీ కోఎఫిషియంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇన్కమ్ డిస్పారిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది అండ్ రియల్ ఇన్కమ్ కూడా చాలా తక్కువగా ఉంది. వీటన్నిటి వల్ల ఏమవుతుంది, పర్చేసింగ్ పవర్ అనేది తగ్గుతుంది పీపుల్ది, డిస్పోజబుల్ ఇన్కమ్ ఎక్కువగా ఉండట్లేదు, ఫిజికల్ స్పేస్ అనేది చాలా టైటన్ అప్ అవుతుంది. ఓకే, ఫిజికల్ స్పేస్ కూడా చాలా ఫేవరబుల్గా లేదు. ఇవన్నీ ఏం చేస్తున్నాయి, దీస్ ఆర్ క్రియేటింగ్ స్ట్రెస్ ఆన్ ఇన్ఫ్లేషన్, దీస్ ఆర్ క్రియేటింగ్ స్ట్రెస్ ఆన్ గ్రోత్, దీస్ ఆర్ క్రియేటింగ్ స్ట్రెస్ ఆన్ మానిటరీ పాలసీ అండ్ ఫిజికల్ పాలసీ. ఇట్ మీన్స్ ఏదైతే ఫినాన్స్ మినిస్ట్రీ గోల్డీలాక్ జోన్లో ఉన్నాం, అన్ని ఫేవరబుల్గా ఉన్నాయని చెప్పిందో దాన్ని మనము ఇట్స్ రాంగ్, హెన్స్ రాంగ్ అని చెప్పేసి ప్రూవ్ చేశాం. ఓకే, మనం కాదు, హియర్ ఆథర్ ఒపీనియన్, ఇది ఆథర్ ఇచ్చిన ఇన్సైట్స్ ద్వారా మనము ప్రూవ్ చేశాం. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ అండ్ ఐ హోప్ దిస్ ఆర్టికల్ ఇస్ మోర్ ఇంట్రెస్టింగ్ టు యూ. ఇక్కడ లాట్ ఆఫ్ ఎకానమిక్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దెమ్. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. వరల్డ్ కోర్ట్స్ అడ్వైజరీ ఒపీనియన్ బూస్ క్లైమేట్ యాక్షన్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో బేసికలీ వాట్ ఈస్ ద కంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్? ఓకే, ఇది ఎక్కడ మనకి యూస్ఫుల్ అవుతుంది, లెట్స్ సీ దాట్. సో ఇది మనకి GS3లో ఎన్వైర్న్మెంట్ అనే టాపిక్తో మనం దీన్ని లింక్ చేసుకోవచ్చు అండ్ GS2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే టాపిక్తో కూడా మనం లింక్ చేసుకోవచ్చు. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ టిల్ హియర్. అంటే ఎక్కడ లింక్ చేసుకోవచ్చు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అయితే రీసెంట్గా ఈ పర్టికులర్ వరల్డ్ కోర్ట్, దట్ ఈస్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఒక అడ్వైజరీ ఒపీనియన్ ఇవ్వడం జరిగింది రిలేటెడ్ టు క్లైమేట్ జస్టిస్. ఓకే, అందుకు కాను ఇది న్యూస్లో ఉండిందనమాట. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ అగైన్ ద కాంటెక్స్ట్ ఆల్సో. సో లెట్ మీ మేక్ యూ అండర్స్టాండ్ ది డీటెయిల్స్ ఆఫ్ దట్ పర్టికులర్ వర్డిక్ట్ ఆర్ అడ్వైజరీ ఒపీనియన్ దట్ ఈస్ గివెన్ బై ICJ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ICJ అంటే ఏంటి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇది మన ప్రపంచ కోర్ట్ లాగా అనమాట. సో ఇది UN యొక్క ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఆర్గన్. ఇది ఏం చేస్తుంది అంటే దీని యొక్క డ్యూటీ ఏంటంటే స్టేట్స్ మధ్యలో, అంటే స్టేట్స్ అంటే ఇక్కడ స్టేట్స్ కాదు, సో మనం అనుకుంటున్న స్టేట్స్ కాదు, నేషన్స్ని కూడా మనం ఇంటర్నేషనల్ కాంటెక్స్లో స్టేట్స్గా రిఫర్ చేస్తాం. సో ఈ స్టేట్స్ మధ్యలో అంటే నేషన్స్ మధ్యలో ఉన్న డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సెటిల్ డౌన్ చేస్తూ ఉంటుంది. లేదా ఏదైనా లీగల్ క్వశ్చన్స్ని మనం అడిగినప్పుడు వాటికి ఆన్సర్స్ని కూడా, అంటే వాటికి అడ్వైజరీ ఒపీనియన్స్ని ఇస్తూ ఉంటుంది అనమాట. వాట్ ఈస్ దిస్ అడ్వైజరీ ఒపీనియన్ మీన్స్? ఓకే, అడ్వైజరీ ఒపీనియన్ అంటే ఏంటంటే ఏవైతే ఒపీనియన్ ICJ ఇస్తుందో విచ్ ఆర్ నాట్ లీగలీ బైండింగ్. ఇవి లీగలీ బైండింగ్ కాదు, అంటే ఖచ్చితంగా ప్రతి స్టేట్ ఆర్ ప్రతి నేషన్ దీన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అనేం లేదు. బట్ దీనికి ఏదైతే ఒపీనియన్స్ వాళ్ళు ఇస్తూ ఉంటారో దే విల్ క్యారీ హ్యూజ్ మోరల్ ఇన్ఫ్లుయెన్స్, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. ఓకే, వాటి వల్ల పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, లీగల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, ఎందుకు అనంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ యువర్ హోమ్ ఇట్ సెల్ఫ్. మీ పేరెంట్స్ ఉన్నారు, మీ పేరెంట్స్ మీకు అడ్వైజెస్ ఇస్తూ ఉంటారు. చిన్నప్పుడు అయితే వాళ్ళు మిమ్మల్ని కొట్టైనా రైట్ దారిలో పెడుతూ ఉంటారు. బట్ వన్స్ మీరు ఒక పర్టికులర్ స్టేజ్, ఒక 18+ తర్వాత మీరు ఆ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు ఏమవుతుంది,
దే నాట్ హిట్ యూ, దే నాట్ ఫోర్స్ యూ, రైట్? సో వాళ్ళు మీకు అడ్వైజెస్ ఇస్తూ ఉంటారు, ఈ డైరెక్షన్లో వెళ్ళాలి, ఆ డైరెక్షన్లో వెళ్ళాలి లైఫ్లో అని చెప్పేసి అడ్వైజెస్ ఇస్తూ ఉంటారు. బట్ ఆ అడ్వైజెస్ అనేవి ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలని రూల్ లేదు కదా. సో ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ యూ విల్ నాట్ ఫాలో. అంటే ఇక్కడ వాళ్ళ అడ్వైజెస్ని తీసుకొని దాన్ని బట్టి మీరు ఓన్ డెసిషన్స్ని తీసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ యొక్క అడ్వైజెస్ ఏవైతే ఉన్నాయో దట్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ బేస్. ఓకే, వాళ్ళు ఆల్రెడీ ఆ ఫేస్ నుంచి వచ్చారు కాబట్టి దే నో బెటర్ దెన్ అస్ సమ్ టైమ్స్. ఓకే, నాట్ ఆల్ ది టైమ్స్, ఐఎమ్ నాట్ జనరలైజింగ్ ద స్టేట్మెంట్. సో సమ్ టైమ్స్ ఇట్స్ గుడ్. సో కాబట్టి వాళ్ళు కూడా చెప్పారు, అడ్వైస్ ఇచ్చారు కదా అని ఒక మోరల్ థింకింగ్ మీలో డెవలప్ అవుతుంది, ఒక సైకలాజికల్ థింకింగ్ మీరు డెవలప్ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళ యొక్క కన్సిడరేషన్స్ని కూడా మీ యొక్క ఒపీనియన్ ఆర్ మీ యొక్క డెసిజన్ మేకింగ్లో ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. సో సేమ్ ఇక్కడ ఐసీజే రోల్ మీ పేరెంట్స్ లాగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ అడ్వైజరీ ఒపీనియన్ ఐసీజే ఇచ్చినప్పుడు దిస్ ఇస్ నాట్ లీగలీ బైండింగ్, ఖచ్చితంగా స్టేట్స్ ఫాలో అవ్వాల్సిన రూల్ లేదు, బట్ ఇట్ విల్ హ్యావ్ అ మోరల్ ఇన్ఫ్లుయెన్స్, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ లీగల్ ఇన్ఫ్లుయెన్స్, రైట్? సో మరి రీసెంట్గా సో ఐసీజే ఏం చేసింది అని అంటే అడ్వైజరీ ఒపీనియన్ ఇచ్చిందనమాట. దేని మీద అడ్వైజరీ ఒపీనియన్ ఇచ్చింది? ఆన్ క్లైమేట్ చేంజ్ ఆర్ క్లైమేట్ జస్టిస్, క్లైమేట్ చేంజ్ ఆబ్లిగేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఒక అడ్వైజరీ ఒపీనియన్ ఇచ్చిందనమాట నేషన్ స్టేట్స్కి. ఓకే, సో ఇదేం చెప్పింది, యునానిమస్గా ఏం చెప్పింది అని అంటే ప్రతి కంట్రీ దే విల్ హ్యావ్ అ లీగల్ ఆబ్లిగేషన్ టు ప్రొటెక్ట్ ద క్లైమేట్ సిస్టమ్. క్లైమేట్ సిస్టమ్ అనేది సో ఒక కంట్రీ చేస్తుంది, ఒక కంట్రీ అది నాది కాదు అనడం కాదు, ఇట్స్ ఎ గ్లోబల్ కామన్. మన క్లైమేట్ అనేది ఇట్స్ ఎ గ్లోబల్ కామన్ కాబట్టి ప్రతి ఒక్క కంట్రీకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది టు టేక్ అ లీగల్ యాక్షన్. ఓకే, సో every country will have a legal obligation to perform something which will go in a positive directions with respect to climate system. కానీ ఈ పర్టికులర్ జడ్జ్మెంట్ అనేది బైండింగ్ కాకపోయినా ఇట్ విల్ పుట్ సమ్ ఇంటర్నేషనల్ ప్రెషర్. సో మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే యూకే ఏం చేసిందంటే ఈ పర్టికులర్ అడ్వైజరీ ఒపీనియన్ చెప్పగానే, ఐసీజే అడ్వైజరీ ఒపీనియన్ ఇవ్వగానే యూకే ఏం చేసిందనంటే చాగోస్ ఐలాండ్ని మొరీషియస్కి ఇచ్చేసిందనమాట. అంటే ఇలా ఇంటర్నేషనల్ ప్రెషర్ అనేది పడుతుంది ఐసీజే ఇచ్చిన వర్డిక్స్ మీద, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అడ్వైజరీ ఒపీనియన్. సో ఇది పర్టికులర్ జిస్ట్ ఆఫ్ ద థింగ్. బట్ లెట్స్ గో ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ దిస్ ఆర్టికల్, మోర్ డీటెయిల్స్ ఆఫ్ ది ఆర్టికల్. సో ద కోర్ రూలింగ్ మీరు చూసుకుంటే స్టేట్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ లీగలీ ఆబ్లిగేటెడ్ టు వర్క్ ఇన్ అ పాజిటివ్ డైరెక్షన్స్ టు ట్యాకిల్ ద క్లైమేట్ చేంజ్. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఓకే, సో ప్రతి స్టేట్ కూడా ఈ క్లైమేట్ డ్యూటీస్కి సంబంధించి ఎలాంటి ఇగ్నోరెన్స్ని చూపించకూడదు అని చెప్పేసి ఐసీజే చెప్పింది. అండ్ ఇట్ హస్ టోల్డ్ దాట్ ఈ ఆబ్లిగేషన్స్ ఏవైతే లీగల్ ఆబ్లిగేషన్స్ ఏవైతే నేను అంటున్నాను అంటే ఐసీజే అంటుందో, సో దీస్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ లాట్ ఆఫ్ క్లైమేట్ ట్రీటీస్. ఆల్రెడీ మీరు చాలా క్లైమేట్ ట్రీటీస్ని తీసుకొచ్చి ఉంటారు, లైక్ ప్యారిస్ అగ్రిమెంట్, ఓకే, UNFCCC, సో కియోటో ప్రోటోకాల్, ఇలాంటివి ఎన్నో తీసుకొచ్చి ఉంటారు ప్రీవియస్గా. అండ్ ఆల్సో కస్టమరీ ఇంటర్నేషనల్ లా ఉంటుంది, ఆ పర్టికులర్ లాస్లో ఉన్న గైడ్లైన్స్ని మీరు ఫాలో అవ్వాలి. అండ్ ఆల్సో మిగతా ఏమైనా ఎన్వైరన్మెంటల్ అగ్రిమెంట్స్ ఉంటే వాటిని కూడా మీరు ఫాలో అవ్వాలి. ఈ అన్ని అగ్రిమెంట్స్లో ఉన్న ప్రొవిజన్స్ని ఫాలో అవ్వడమే మీ యొక్క లీగల్ ఆబ్లిగేషన్ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఇదంటే ఫస్ట్ టైం ఏదైనా కోర్ట్ ఫస్ట్ టైం ఇలా ఒక ఒపీనియన్ ఇస్తుందంటే కాదు. ఐసీజే కన్నా ముందు ITLOS అంటే ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ద లా ఆఫ్ సీ అని అంటాం ఇది, అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ అమెరికన్ కమిషన్ ఆన్ హ్యూమన్ రైట్స్, ఇది కూడా. ఈ రెండు సంస్థలు కూడా ముందుగా సిమిలర్ రూలింగ్స్, సిమిలర్ జడ్జిమెంట్స్ అనేవి ఇచ్చాయి అన్నమాట రిలేటెడ్ టు ద క్లైమేట్ జస్టిస్. సో మీరు ఇంటర్ప్రిటేషన్ అంటే ఇక్కడ అడ్వైజరీ ఒపీనియన్ యొక్క ఇంటర్ప్రిటేషన్ని లోతుగా చూసినట్టయితే విల్ అండర్స్టాండ్ ఫ్యూ థింగ్స్. లెట్స్ సీ దాట్. సో ఈ అడ్వైజరీ ఒపీనియన్లో ఫస్ట్ థింగ్స్ ఐసీజే ఏం చెప్పింది అని అంటే 1.5 డిగ్రీ సెల్సియస్ థ్రెషోల్డ్ గురించి మాట్లాడడం జరిగింది. సో బేసికలీ సో UNFCCC అనేది ఉంటుంది. దిస్ ఈజ్ అ బాడీ విచ్ టేక్ కేర్ ఆర్ టేక్ యాక్షన్స్ అగేన్స్ట్ ద క్లైమేట్ చేంజ్. ఈ పర్టికులర్ బాడీలో ప్రతి సంవత్సరం COPs జరుగుతాయి. COPs అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, పేరులోనే మీకు అర్థం ఉంది. సో ఒక దాంట్లో ఉన్న మెంబర్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో దీస్ ఆర్ ద పార్టీస్ కదా ఫర్ దట్ పర్టికులర్ కన్వెన్షన్. ఈ స్టేట్స్ కాన్ఫరెన్సెస్ని కండక్ట్ చేసుకుంటూ ఉంటాయి 1 yearకి ఒకసారి. కాబట్టి వాటిని మనం ఏమంటామంటే కాప్ మీటింగ్స్ అంటాం. కాప్ మీటింగ్స్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ మీటింగ్స్. అలా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ మీటింగ్స్లో వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ 2015 ఎప్పుడైతే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ జరిగిందో అప్పుడు మనము ప్యారిస్ అగ్రిమెంట్ అనే దాన్ని సైన్ చేసుకున్నాం అనమాట. వీ హ్యావ్ సైన్డ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ప్యారిస్ అగ్రిమెంట్.
సో ఈ ప్యారిస్ అగ్రిమెంట్లో మనము ఒక వార్మింగ్ లిమిట్ని పెట్టుకోవడం జరిగింది. అంటే క్లైమేట్ చేంజ్ అనేది ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి వెళ్ళొద్దు అంటే, టిప్పింగ్ పాయింట్స్ అనేవి వెళ్ళకుండా ఉండాలి అని అంటే, ఓకే, క్లైమేట్ చేంజ్ వల్ల మియర్ నెగిటివ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలి అని అంటే వెల్ బిలో 2 degrees Celsius ఇంక్రీజ్ కాకుండా, అంటే క్లైమేట్ అనేది 2 degrees Celsius కన్నా ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వకుండా చూసుకోవాలి. దీంతో పాటు 1.5 degrees షుడ్ బి అవర్ ఫస్ట్ గోల్. ఈ గోల్ రీచ్ అవ్వలేకపోయినప్పుడు 2 degrees ఇస్ ద నెక్స్ట్ టార్గెట్ అనేది మనం ప్యారిస్ అగ్రిమెంట్లో సైన్ చేసుకున్న అగ్రిమెంట్లో మనం రాసుకున్న ఒక ఇంపార్టెంట్ ప్రొవిజన్ అనమాట. దీనికి సంబంధించి ఐసీజే ఏం చెప్పింది అంటే, బేస్డ్ ఆన్ ద సైన్స్ అండ్ బేస్డ్ ఆన్ ద డిస్కషన్స్ విత్ ది అదర్ పార్టీస్ అండ్ అదర్ ఆర్గనైజేషన్స్, ఐసీజే ఏం చెప్పింది అని అంటే 2 degrees కాదు, ఇట్ హ్యాస్ టు బి లిమిటెడ్ టు 1.5 degrees ఓన్లీ. ఇది మాత్రమే కొత్త బెంచ్ మార్క్. 2 degrees ఇస్ నాట్ అ బెంచ్ మార్క్, దిస్ ఇస్ అ న్యూ బెంచ్ మార్క్, దీన్ని దాటకూడదు అని చెప్పేసి సో ఐసీజే రూలింగ్ ఇవ్వడం జరిగింది. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ ఇట్ హ్యాస్ గివెన్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ 1.5 degrees threshold. Second thing that ICJ have told is NDCs గురించి చెప్పింది. NDCs అంటే ఏంటి? NDCs అంటే నేషనలీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్. సో పేర్లోనే ఉంది, ట్రై టు స్ప్లిట్ ద నేమ్. నేషనలీ అంటే ప్రతి ఒక్క నేషన్, డిటర్మైన్డ్ అంటే ఆ పర్టికులర్ నేషన్ డిటర్మైన్ చేసుకున్న కాంట్రిబ్యూషన్స్, ఎంత కాంట్రిబ్యూట్ చేయబోతుందో ఆ పర్టికులర్ నేషన్ తనందలత్వాన్ని డిటర్మైన్ చేస్తే దాన్ని మనం ఏమంటాం, నేషనలీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అంటాం. అయితే ఇదే ప్యారిస్ అగ్రిమెంట్లో ఎన్డీసీస్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఎన్డీసీస్ అంటే ఏంటంటే, సో దిస్ ఈజ్ అ ప్లాన్. ఓకే, ప్రతి కంట్రీ వాళ్ళ యొక్క ఓన్ ప్లాన్స్ని తీసుకొస్తుంది అనమాట ఆన్ హౌ టు కట్ ఎమిషన్స్. ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని ఎలా కట్ చేయాలి, ఎంతవరకు మేము కట్ చేస్తాం, మా యొక్క టార్గెట్స్ ఏంటి అనే ఒక ప్లాన్ని ప్రతి కంట్రీ దానంతలో అదే సెట్ చేసుకుంటూ ఉంటుంది. దీన్ని ఎందుకు కంట్రీస్కి ఎందుకు రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చాము అని అంటే, కియోటో ప్రోటోకాల్లో ఆబ్లిగేషన్స్ పెట్టినప్పుడు ఎవరు ఫాలో అవ్వలేరు కాబట్టి ప్యారిస్ అగ్రిమెంట్లో మనం ఏం చేసామనంటే వీ హ్యావ్ బాట్ ఫ్యూ చేంజెస్. ఈ ప్యారిస్ అగ్రిమెంట్లో తీసుకొచ్చిన ఎన్డీసీస్ ద్వారా ఏంటంటే ప్రతి కంట్రీ వాళ్ళ యొక్క ఓన్ ప్లాన్తో వస్తారు, వాళ్ళ యొక్క క్యాపబిలిటీస్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాన్ని బట్టి వాళ్ళు వాళ్ళ టార్గెట్స్ని మీట్ అవుతూ వెళ్తూ ఉంటారు అనమాట. సో ఈ టార్గెట్స్ మీట్ అయ్యారో లేదో అని తెలుసుకోవడానికే మనకి సో గ్లోబల్ స్టాక్ టేక్ అనేది ఉంటుంది. సో ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ గ్లోబల్ స్టాక్ టేక్ అనేది ఇట్స్ లైక్ అ రిపోర్ట్ కార్డ్ అనమాట. దీని ద్వారా మనం చెక్ చేస్తూ ఉంటాం సో ఆ కంట్రీస్ టార్గెట్ని మీట్ అవుతున్నాయా లేవా అనేసి. సో దిస్ ఇస్ హౌ ఎన్డీసీస్ విల్ వర్క్. సో ఈ ఎన్డీసీస్ని కూడా చాలామంది కంట్రీస్ ఏం చేస్తున్నారంటే దే ఆర్ నాట్ యూటిలైజింగ్ ద ప్రొవిజన్స్ వెల్. అంటే దే ఆర్ టెలింగ్ దాట్ మేము వీక్ టార్గెట్స్ని సెట్ చేసుకుంటాం, ఈ ఎన్డీసీస్లో హెవీ టార్గెట్స్ని మేము ఇచ్చుకోము. ఓకే, సో ఎక్కువగానే పొల్యూట్ చేస్తాం, ఎక్కువగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎమిట్ చేస్తాం అన్న తీరులో వర్క్ చేస్తున్నారు చాలా కంట్రీస్. ఈ ఎన్డీసీస్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయట్లేరు. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఐసీజే ఏం రూలింగ్ ఇచ్చింది అని అంటే, ఐసీజే హ్యాస్ టోల్డ్ దాట్ ఖచ్చితంగా ప్రతి కంట్రీ ఈ ఎన్డీసీస్లో హైయెస్ట్ పాసిబుల్ అంబిషన్స్ని సెట్ చేయాలి. అంటే టార్గెట్స్ షుడ్ బి హ్యూజ్, చిన్న చిన్న టార్గెట్స్ని పెట్టొద్దు, హైయెస్ట్ పాసిబుల్ అంబిషియస్ టార్గెట్స్ని సెట్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ప్రతి కంట్రీ అంటే ఆ కంట్రీ యొక్క గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ అ ప్రోయాక్టివ్ స్టెప్, రీజనబుల్ స్టెప్స్ అండ్ రేషనల్ స్టెప్స్ని తీసుకోవాలి ఖచ్చితంగా ఈ ఎన్డీసీస్ని మీట్ అవ్వడంలో. అండ్ టార్గెట్స్ని కూడా హైయెస్ట్ పాసిబుల్ అంబిషియస్ టార్గెట్స్ని మాత్రమే సెట్ చేసుకోవాలి. అండ్ అగైన్ ఇది స్టేట్ యొక్క డ్యూటీ టు ఫాలో ది ఎన్డీసీస్ అని చెప్పేసి ఇంకో పర్టికులర్ అనాలిసిస్ అనేది కూడా చెప్పడం జరిగింది, ఐ మీన్ ఇంటర్ప్రిటేషన్ కూడా చెప్పడం జరిగింది అనమాట. ఇదే కాకుండా ఇట్ హ్యాస్ స్పోక్ అబౌట్ నార్త్ సౌత్ డివైడ్. ఓకే, నార్త్ సౌత్ డివైడ్ గురించి కూడా మాట్లాడడం జరిగిందనమాట. ఈ నార్త్ సౌత్ డివైడ్ ఏంటి? సో బేసికలీ గ్లోబల్ నార్త్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్గా దీస్ ఆర్ ద హిస్టారికల్ ఎమిటర్స్ అనమాట. అంటే ఇండస్ట్రియలైజేషన్ ఎక్కడ ఫస్ట్ జరిగింది మనకి? గ్లోబల్ నార్త్ కంట్రీస్లో, అంటే యూకే, యుఎస్ఏ, యూరోపియన్ యూనియన్ నేషన్స్, వీటిలలో మనకి ఇండస్ట్రియలైజేషన్ ఎప్పుడో జరగడం వల్ల అక్కడ రిలీజ్ అయిన గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్లనే మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ని చూస్తూ ఉన్నాం. అంటే who are the historical emitters of the climate emitters of the greenhouse gases? It is the global north who are the responsible, who have the responsible to take a positive steps regarding the climate change. ఎందుకంటే they are the historical emitters, వాళ్ళ వల్లే ఇదంతా జరుగుతుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు,
మాకు ఒక్కలకే ఎందుకు టార్గెట్స్ ఇస్తున్నారు, గ్లోబల్ సౌత్కి కూడా మా అంత టార్గెట్స్ ఇవ్వండి, దే ఆల్సో నీడ్ టు మేనేజ్ ద టార్గెట్స్ వెల్ అని చెప్పేసి అంటూ ఉంటారు. అయితే ఇక్కడ నార్త్ సౌత్ డివైడ్ అనేది మనం చూస్తూ ఉన్నాం. నార్త్ ఆల్రెడీ గ్లోబల్ నార్త్ నేషన్స్ ఆల్రెడీ ఇండస్ట్రియలైజేషన్ ఫేజ్ దాటేసాయి, దే ఆర్ ఇన్ అ గుడ్ ఫేజ్ నౌ, చాలా రిచ్ అయిపోయాయి. గ్లోబల్ సౌత్ కంట్రీస్లో ఎక్కువగా మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అండ్ లోవర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఉన్నాయి. సో వీళ్ళ మీద ఇలాంటి ఆబ్లిగేషన్స్ తేవడం వల్ల వీళ్ళు కరెక్ట్ డైరెక్షన్లో వెళ్ళలేరు. దే కెనాట్ ప్రయారిటైజ్ దేర్ ఓన్ నేషనల్ నీడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో పావర్టీ ఇష్యూస్ ఉంటాయి, అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఉంటాయి. వీటి మీద మనం ఫోకస్ చేయాలా, లేకపోతే వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఇష్యూసా? సో ఈ బ్యాలెన్స్ ఇష్యూస్ అనేవి మనకి వస్తూ ఉంటాయి. కాబట్టి నార్త్ సౌత్ డివైడ్ అండ్ క్లైమేట్ జస్టిస్కి సంబంధించి కూడా సో ఐసీజే ఒక రూలింగ్ ఇచ్చిందనమాట. సో దీన్నే మనం ఏమంటామంటే CBDRRC అని అంటాం. CBDR అంటే ఏంటి? కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ రెస్పెక్టివ్ క్యాపబిలిటీస్ అంటే ఏంటి? సో బేసికలీ UNFCCC ప్యారిస్ అగ్రిమెంట్లో మనము ఈ CBDR ప్రిన్సిపల్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. CBDR ప్రిన్సిపల్ అంటే ఏంటంటే కామన్, మన యొక్క కామన్ గోల్ ఏంటి? సి అంటే కామన్ గోల్ ఏంటంటే క్లైమేట్ చేంజ్ని ట్యాకిల్ చేయాలి, క్లైమేట్ చేంజ్ని తగ్గించాలి, మన యొక్క టార్గెట్స్ని మీట్ అవ్వాలి, క్లైమేట్ జస్టిస్ని తీసుకురావాలి. కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్, కామన్ గోల్ ఉన్నప్పటికీ ప్రతి కంట్రీకి డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అందుకే మనము INDCస్ని సెట్ చేస్తున్నాం. అంటే వాళ్ళ యొక్క క్యాపబిలిటీని బట్టి వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. పూర్ కంట్రీకి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఇవ్వలేము, రిచ్ కంట్రీకి యాజ్ దేర్ హిస్టారికల్ ఎమిటర్స్ వీ హ్యావ్ టు గివ్ దెమ్ మోర్ రెస్పాన్సిబిలిటీ. అంటే CBDR ఏమంటుంది అని అంటే బేస్డ్ ఆన్ ద రెస్పెక్టివ్ క్యాపబిలిటీస్ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ వీ హ్యావ్ టు హ్యావ్ అ కామన్ గోల్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి అని చెప్పేసి ఈ పర్టికులర్ ప్రిన్సిపల్ చెప్తుంది. దిస్ ఇస్ అ ప్రొవిజన్ అండర్ UNFCCC ఓన్లీ. అంటే ఆల్ ద స్టేట్స్ హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ టు ఫైట్ ద క్లైమేట్ చేంజ్. కానీ గ్లోబల్ నార్త్ కంట్రీస్ ఏంటంటే వాళ్ళు దే హ్యావ్ అ హ్యూజ్ రోల్, ఎందుకంటే హిస్టారికల్ ఎమిటర్స్ కాబట్టి అండ్ వాళ్ళ దగ్గర ఎక్కువ క్యాపబిలిటీ అండ్ మనీ ఉంది కాబట్టి వాళ్ళు దే హ్యావ్ టు టేక్ అ ప్రోయాక్టివ్ రోల్. ఐసీజే ఈ అంశంలో ఏం చెప్పింది అని అంటే క్లైమేట్ యాక్షన్ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో దిస్ విల్ డెఫినెట్లీ డిఫర్ ఫర్ ది గ్లోబల్ నార్త్ అండ్ గ్లోబల్ సౌత్. ఇద్దరికి సేమ్ యాక్షన్స్ తీసుకోమనడం, స్టాండర్డ్స్ని సెట్ చేయడం అనేది తప్పు. కాబట్టి గ్లోబల్ నార్త్ కంట్రీస్ ఏం చేయాలి అని అంటే క్లైమేట్ ఫినాన్స్ని ఇవ్వాలి గ్లోబల్ సౌత్ కంట్రీస్కి, సో దట్ దే కెన్ యాక్ట్ పాజిటివ్లీ ఇన్ ద రైట్ డైరెక్షన్. అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయాలి, ఓకే, మిటిగేషన్కి సపోర్ట్ చేయాలి, క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ని సపోర్ట్ చేయాలి అండ్ అడాప్టేషన్ ఎఫర్ట్స్ని కూడా సపోర్ట్ చేయాలి డెవలపింగ్ కంట్రీస్లో. సో డెవలపింగ్ కంట్రీస్ వాళ్ళ యొక్క టార్గెట్స్ మీట్ అవ్వడంలో గ్లోబల్ నార్త్ హెల్ప్ చేయాలన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఐసీజే హ్యాస్ రూల్డ్ అవుట్. అయితే ప్యారిస్ అగ్రిమెంట్లో ఎంత ఫినాన్స్ ఇవ్వాలి, క్లైమేట్ ఫినాన్స్ ఎంత ఉండాలి అనేది మనకి ఫిక్స్ చేసుకోలేము. బట్ ఐసీజే ఏం చెప్పింది అని అంటే వాళ్ళ యొక్క టెంపరేచర్ గోల్ ఏదైతే ఉంటుందో దానికి మ్యాచ్ అయ్యేటట్టు ఫినాన్స్ ఇవ్వాలి. ఓకే, ఎంతైతే వాళ్ళ టెంపరేచర్ గోల్స్ని వాళ్ళు పెట్టుకున్నారో, ఎంతైతే వాళ్ళు హిస్టారికల్గా కాంట్రిబ్యూట్ చేశారో క్లైమేట్ చేంజ్ ఇష్యూస్కి, దాన్ని బట్టి వాళ్ళ క్లైమేట్ ఫైనాన్స్ అనేది ప్రపోర్షనేట్గా వర్క్ అవ్వాలి అని చెప్పింది అనమాట. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ఐసీజే హ్యాస్ రిజెక్టెడ్ సెల్ఫ్ కంటైన్డ్ రెజీమ్ అంటే ఏంటి? కొంతమంది కంట్రీస్ ఏమంటున్నారు అని అంటే కొన్ని ట్రీటీస్ అండ్ రూల్స్ మాత్రమే మాకు అప్లై చేస్తాయి. సో జనరల్గా ఇంటర్నేషనల్ లాలో మేము మెంబర్ ఉన్నా లేకపోయినా, ఒకవేళ మేము మెంబర్గా లేకపోతే ఏదైనా ట్రీటీలో అది మాకు వర్తించవు అని చెప్పేసి కొంతమంది కంట్రీస్ అన్నాయి. సో కొంతమంది కంట్రీస్ ఇలా ఆర్గ్యూ చేస్తున్నాయి. అయితే ఐసీజే ఏం చెప్పింది అంటే వాట్ ఎవర్ యూఆర్ ఆర్గ్యూయింగ్ ఈజ్ రాంగ్, మీరు చేసే ఆర్గ్యుమెంట్స్ రాంగ్ అని చెప్పేసి చెప్పింది అనమాట. సో నార్మల్గా కస్టమరీ ఇంటర్నేషనల్ లాస్లో మీరు భాగంగా ఉన్నా లేకపోయినా ఇట్ ఈజ్ యువర్ డ్యూటీ టు గో అండ్ చెక్ ద క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి అది మీ యొక్క లీగల్ ఆబ్లిగేషన్ అని చెప్పేసి చెప్పింది అనమాట. ఎందుకంటే మనకి కస్టమరీ ఇంటర్నేషనల్ లాస్ ఉంటాయి, లా ఆఫ్ సీ కన్వెన్షన్స్ ఉంటాయి, హ్యూమన్ రైట్స్ ఉంటాయి, వీటన్నిటికీ ప్రతి కంట్రీ అబైడ్ అయి ఉండాలి బికాజ్ ఇట్స్ అవర్ మోరల్ అండ్ ఎథికల్ డ్యూటీ టు డూ దాట్. ఓకే, సో మన యొక్క డ్యూటీ అది, డ్యూటీ ఆఫ్ డ్యూ డిలిజెన్స్. ఎవ్రీ స్టేట్ షుడ్ హ్యావ్ డ్యూటీ ఆఫ్ డ్యూ డిలిజెన్స్, డ్యూటీ టు ప్రివెంట్ సిగ్నిఫికెంట్ హార్మ్ టు క్లైమేట్కి ఎలాంటి హార్మ్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి దేశానికి ఉంటుంది. అండ్ ఎవ్రీ కంట్రీ విల్ హ్యావ్ అ డ్యూటీ టు కోఆపరేట్. సో మెయిన్లీ
యుఎస్ఏ లాంటి కంట్రీస్ ప్యారిస్ అగ్రిమెంట్ లాంటి వాటిలలో నుంచి విత్డ్రా అయిపోయినా దే విల్ హ్యావ్ అ మోరల్ డ్యూటీ అండ్ ఆబ్లిగేషన్ టు యాక్చువల్లీ ఫాలో ద క్లైమేట్ రూల్స్. క్లైమేట్ జస్టిస్కి సంబంధించిన స్టాండర్డ్స్ని ఖచ్చితంగా వాళ్ళు మీట్ అవ్వాలి, ఈవెన్ ఇఫ్ ద కంట్రీ విత్డ్రాస్ ఫ్రమ్ ద ట్రీటీ. ఓకే, దానికి ఖచ్చితంగా క్లైమేట్ డ్యూటీస్ అనేవి ఉంటాయి అండర్ జనరల్ ఇంటర్నేషనల్ లా అని చెప్పేసి ఐసీజే అడ్వైజరీ ఒపీనియన్ ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఆల్సో ఐసీజే హ్యావ్ టోల్డ్ దాట్ ఈ పర్టికులర్ క్లైమేట్ చేంజ్ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో, క్లైమేట్ చేంజ్ వల్ల ఏవైతే ఇష్యూస్ మనకు వస్తాయో ఇవి వల్నరబుల్ సెక్షన్స్ యొక్క రైట్స్ని హ్యాంపర్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ ఐలాండ్ నేషన్స్, స్మాల్ ఐలాండ్ డెవలప్ స్టేట్స్ అంటాం, సిట్స్ అని అంటాం అనమాట. సో ఈ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ వెరీ మచ్ నియర్ టు ద నేచర్. ట్రైబల్ వే ఆఫ్ లైఫ్ ఎలా ఉంటుందో ఈ స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్లో కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ హ్యావ్ అ వెరీ క్లోజ్ బాండింగ్ టు ద నేచర్ అనమాట. కానీ వాళ్ళు ఉంటున్న పొజిషన్ వల్నరబుల్ పొజిషన్ కాబట్టి, ఐలాండ్స్ రీజన్ అనేది ఇట్స్ అ వల్నరబుల్ పొజిషన్ కదా లాట్ ఆఫ్ డిజాస్టర్స్ రావడానికి. సో అక్కడ ఉంటున్నారు కాబట్టి క్లైమేట్ చేంజ్ వల్ల ఎలాంటి ఇష్యూస్ వచ్చినా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది వీళ్ళే. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, మనం క్లైమేట్ చేంజ్కి సంబంధించి పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళకపోతే రైట్స్ ఆఫ్ దిస్ వల్నరబుల్ సెక్షన్స్ ఈస్ గెట్టింగ్ ఎఫెక్టెడ్. అంటే ఇట్ ఈస్ వైలేటింగ్ హ్యూమన్ రైట్ లాస్. మనం హ్యూమన్ రైట్స్ని వైలేట్ చేసినట్టు. కాబట్టి ప్రతి కంట్రీ డిస్పైట్ ఆఫ్ ఫాలోయింగ్ ఎనీ ఎన్వైరన్మెంట్ ట్రీటీ ఆర్ నాట్, ఒకవేళ ఆ కంట్రీ ఆ ఎన్వైరన్మెంట్ ట్రీటీ నుంచి ఎగ్జిట్ అయినా ఎవ్రీ కంట్రీ విల్ హ్యావ్ అ లీగల్ ఆబ్లిగేషన్ టు ప్రాపర్లీ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విత్ రెస్పెక్ట్ టు క్లైమేట్ జస్టిస్. ఓకే, అండ్ ఇంకొకటి ఏం చెప్పింది అని అంటే, ఒక్క కంట్రీకి యూ కెనాట్ హోల్డ్ వన్ కంట్రీ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఎమిషన్స్. ఒకే కంట్రీ అన్ని ఎమిషన్స్కి రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి మనం అనకూడదు. క్లైమేట్ చేంజ్ అనేది ఒక గ్లోబల్ ఇష్యూ కాబట్టి దాని యొక్క కాజ్ అనేది కూడా ప్రతి కంట్రీకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అండ్ దాని యొక్క ఎఫెక్ట్ అనేది ప్రతి కంట్రీ మీద పడుతుంది. కాబట్టి ఎవ్రీ కంట్రీ అండ్ ఎవ్రీ స్టేట్ విల్ హ్యావ్ అ లీగల్ ఆబ్లిగేషన్ అనమాట. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఈ ఒపీనియన్ అనేది బేసిక్గా ఏదైతే అడ్వైజరీ ఒపీనియన్ ఇచ్చిందో దిస్ విల్ హ్యావ్ అ మోరల్ ఆబ్లిగేషన్ ఆన్ ది కంట్రీస్లో కొంచెమైనా మార్పు వస్తుంది. బట్ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. హౌ గ్రౌండ్ వాటర్ కంటామినేషన్ ఈజ్ ఫ్యూయలింగ్ క్రోనిక్ ఇల్నెసెస్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఈ పర్టికులర్ ఆర్టికల్ వచ్చేసి మనం GS3లో ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ అనే టాపిక్కి అండ్ GS1లో జాగ్రఫీ అనే టాపిక్కి కూడా మనం లింక్ చేసుకోవచ్చు. ఓకే, సో లెట్స్ అండర్స్టాండ్ దిస్ టాపిక్ ఇన్ డీటెయిల్ నౌ. సో బేసికలీ గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ అనగానే, సో మనకి నార్మల్గా పొల్యూషన్ అనగానే, వాటర్ పొల్యూషన్ అనగానే వీ మైట్ హ్యావ్ ఇమాజిన్డ్ రివర్స్, లేక్స్ ఎక్సెట్రా, బట్ గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టు బి ట్యాకిల్డ్. ఓకే, సో ఎందుకు ట్యాకిల్ చేయాలి అని అంటే, ఇండియాలో వీఆర్ హెవీలీ రిలేయింగ్ ఆన్ గ్రౌండ్ వాటర్. సో మన దగ్గర మాన్సూన్స్ వస్తున్నా, మాన్సూనల్ రెయిన్స్ ఉన్నా, రివర్స్ ఉన్నా మనం ఎక్కువగా గ్రౌండ్ వాటర్ మీద ఆధారపడి ఉంటాం. వీఆర్ నాట్ జస్ట్ రిలేయింగ్ ఆన్ ద రివర్స్ ఆర్ రెయిన్ఫాల్, వీఆర్ రిలేయింగ్ ఆన్ ది గ్రౌండ్ వాటర్ టూ. అంటే 85% ఆఫ్ అవర్ రూరల్ డ్రింకింగ్ వాటర్ నీడ్స్ ఎక్కడి నుంచి ఫుల్ఫిల్ అవుతున్నాయంటే గ్రౌండ్ వాటర్ నుంచి. అండ్ 65% ఆఫ్ ఇరిగేషన్ వాటర్ ఏదైతే ఉంటుందో, ఇరిగేషన్కి యూజ్ చేసే వాటర్ ఏదైతే ఉంటుందో అది కూడా గ్రౌండ్ వాటర్ నుంచే వస్తుంది అనమాట. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ 85% డ్రింకింగ్ వాటర్ ఫర్ రూరల్ ఏరియాస్ వస్తే 65% ఇరిగేషన్కి కూడా మనం గ్రౌండ్ వాటర్ని యూజ్ చేస్తున్నాం. కాబట్టి గ్రౌండ్ వాటర్ అనేది ఇట్స్ అ హిడెన్ రిజర్వ్. ఓకే, సో బేసికలీ వీటిని మనం ఎక్కడి నుంచి యూజ్ చేసుకుంటాము, వెల్స్ ద్వారానో, బోర్ వెల్స్ వేసో, లేకపోతే వేరే మీన్స్ ద్వారానో మనం ఈ వాటర్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటాం. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఈ ఆర్టికల్లో హైలైట్ చేసినట్టు గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఎందుకు అనంటే గ్రౌండ్ వాటర్ కంటామినేషన్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. ఇది మనకి ఇన్విజిబుల్గా ఉంటుంది, బట్ ఇది ఏంటంటే మనకి హెల్త్ క్రైసిస్ని తీసుకొస్తూ ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ క్రైసిస్ ఏంది అని అంటే గ్రౌండ్ వాటర్ క్వాలిటీకి సంబంధించి, క్వాంటిటీకి సంబంధించి కాదు, గ్రౌండ్ వాటర్ క్వాంటిటీ గురించి. గ్రౌండ్ వాటర్ క్వాంటిటీ తగ్గుతుందని చెప్పేసి మనం లాట్ ఆఫ్ ఆర్టికల్స్ చూస్తూ ఉంటాం, కానీ ఈ ఆర్టికల్లో గ్రౌండ్ వాటర్ యొక్క క్వాలిటీ గురించి మెన్షన్ చేశారనమాట. ఓకే, సో ఎర్లియర్ డిబేట్స్ ఏవైతే ఉన్నాయో విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ వాటర్, మోస్ట్లీ దే వర్ ఫోకసింగ్ ఆన్ ఓవర్ ఎక్స్ట్రాక్షన్
ఓకే. సో గ్రౌండ్ వాటర్ని ఓవర్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే డ్రాట్స్ వస్తాయని, డిప్లీట్ అవుతున్నాయని చెప్పేసి మనం ఎప్పుడు డిబేట్స్ని వింటూ ఉండేవాళ్ళం, వాటర్ డిబేట్స్ని. బట్ నౌ ఇట్ ఈస్ రిలేటెడ్ టు క్వాంటిటీ కాదు, క్వాలిటీ అండ్ సేఫ్టీ. ఓకే. సో ద వాటర్ మైట్ బి దేర్, కానీ వాటర్ని డ్రింక్ చేయడం వల్ల ఇట్ విల్ బికమ్ స్లోలీ పాయిజనస్ ఫర్ పీపుల్ అనమాట. ఏమేమి కంటామినెంట్స్ ఉంటాయి ఈ గ్రౌండ్ వాటర్లో? నైట్రేట్స్ ఉంటాయి. ఈ నైట్రేట్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే, కెమికల్ ఫర్టిలైజర్స్ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఎక్సెస్ ఫర్టిలైజర్స్ దే విల్ ఎంటర్ ఇన్ టు వాటర్, గ్రౌండ్ వాటర్లోకి పెనట్రేట్ అవుతాయి. సెప్టిక్ ట్యాంక్స్ నుంచి లీకేజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఫ్లోరైడ్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ న్యాచురలీ ప్రజెంట్, కానీ ఓవర్ ఎక్స్ట్రాక్షన్ వల్ల ఈ ఫ్లోరైడ్స్ అనేవి ఇంకా పెరుగుతాయి అన్నమాట వాటర్లో. ఓకే. దీనివల్ల మనకి ఫ్లోరోసిస్ వస్తుంది, డెంటల్ ఫ్లోరోసిస్ వస్తుంది, స్కెలిటల్ ఫ్లోరోసిస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. యార్సెనిక్ కంటెంట్ కూడా ఉంటుంది ఒక్కొక్కసారి గ్రౌండ్ వాటర్లో. సో ఈ యార్సెనిక్ కంటెంట్ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ అ న్యాచురల్ వన్. బట్ ఏంటంటే మైనింగ్ ద్వారా, ఇరిగేషన్ ద్వారా, ఓవర్ ఎక్స్ట్రాక్షన్ ద్వారా యార్సెనిక్ కంటెంట్ ఎక్కువ అవుతే దీనివల్ల క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఆర్గన్ ఫెయిల్యూర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి యార్సెనిక్ కంటెంట్ ఎక్కువ అవుతాయి. And next, if you take the example of uranium is also linked with the fertilizers, chemical fertilizers నుంచే వస్తూ ఉంటుంది యురేనియం కూడా. సో ఎక్సెసివ్ పంపింగ్ చేసినప్పుడు కూడా మనకి ఈ యురేనియం వస్తూ ఉంటుంది. ఇదేం చేస్తుంది అని అంటే కిడ్నీ డ్యామేజెస్కి దారి తీస్తుంది అనమాట. ఓకే. అండ్ ఇదే కాకుండా మనకు కొన్ని హెవీ మెటల్స్ లైక్ లెడ్, క్యాడ్మియం, ఇండస్ట్రియల్ అఫ్లూయెన్స్ ఇవి కూడా వస్తూ ఉంటాయి గ్రౌండ్ వాటర్లోకి. దట్ విల్ ఆల్సో హ్యావ్ అ హ్యూజ్ నెగటివ్ ఎఫెక్ట్స్ ఆన్ ది హెల్త్ ఆఫ్ ది పీపుల్. అండ్ ఆల్సో ప్యాథోజెనిక్ మైక్రోబ్స్ కూడా ఉంటాయి మన గ్రౌండ్ వాటర్లో. ఎక్కడి నుంచి వెళ్తాయి అని అంటే సీవేజ్ లీకేజెస్ నుంచి వెళ్తూ ఉంటాయి. దీనివల్ల మనకి డయేరియా వస్తూ ఉంటుంది. సో డయేరియా ఇష్యూస్, కలేరా ఇష్యూస్, హెపటైటిస్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే. అయితే ఈ పర్టికులర్ ఆర్టికల్లో మనకి స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. లెట్స్ లుక్ ఎట్ దట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ సో దట్ మీరు కొన్ని ఇంపార్టెంట్ అండ్ మీకు నచ్చినవి ఏవైనా ఉంటే యూ కెన్ కోట్ ఇట్ ఇన్ యర్ నోట్స్, యూ కెన్ రెప్లికేట్ దట్ పర్టికులర్ నోట్స్ రిలేటెడ్ థింగ్స్ ఇన్ ది ఎగ్జామ్. ఓకే. సో బేసికలీ బుద్ధ్పూర్ అనే ప్లేస్ ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఇక్కడ 13 డెత్స్ని చూసాము 2 వీక్స్లోనే బికాస్ ఆఫ్ ది కిడ్నీ ఫెయిల్యూర్. ఎందుకు అని అంటే మిల్ వేస్ట్ ఏదైతే ఉంటుందో బోర్వెల్స్లోకి ఎంటర్ అయిపోయి ఆ వాటర్ని కన్జ్యూమ్ చేయడం వల్ల సో 13 మంది కిడ్నీ రిలేటెడ్ ఫెయిల్యూర్స్ వల్ల చనిపోయారనమాట. దిస్ ఇస్ ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏం మెన్షన్ చేశారు అంటే జలావన్ అనే ప్లేస్ గురించి మెన్షన్ చేశారు, విచ్ ఇస్ ఆల్సో అ ప్లేస్ ఇన్ యూపీ. పెట్రోలియం లైక్ ఫ్లూయిడ్స్ ఏవైతే ఉంటాయో అవి ఈ వాటర్లోకి ఎంటర్ అయిపోయాయి పంప్స్ ద్వారా. దట్ ఈస్ ఆల్సో క్రియేటింగ్ ప్రాబ్లమ్ ఇన్ యూపీ. అండ్ ఒడిస్సాలో పైకరాపూర్ అనే ప్రాంతంలో సీపేజ్ వల్ల హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ సిక్ అవుతున్నారనమాట. దట్ ఈస్ అనదర్ ఇష్యూ. రాజస్థాన్ అండ్ ఎంపీ ప్రాంతాలలో కూడా టెన్స్ నుంచి థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఫ్లోరోసిస్ ఇష్యూస్ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఓకే. మన తెలంగాణలో నల్గొండ డిస్ట్రిక్ట్లో కూడా ఫ్లోరోసిస్ అనేది ఉండేది. బట్ నౌ ఇట్ హ్యాస్ బీన్ ట్రీటెడ్. ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ అనేది మనం చూస్తున్నాం విత్ రెస్పెక్ట్ టు క్వాలిటీ. అండ్ ఆల్సో ఉత్తరప్రదేశ్లో బల్లియా ప్రాంతం ఉంటుంది. ఇక్కడ యార్సెనిక్ కంటెంట్ ఉంటుందన్నమాట, విచ్ ఈస్ బియాండ్ WHO లిమిట్. WHO సెట్ చేసిన లిమిట్ని దాటి మనకి ఇక్కడ యార్సెనిక్ కంటెంట్ని మనం చూస్తున్నాం. అందుకే ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఆల్మోస్ట్ 10,000+ క్యాన్సర్ కేసెస్ని చూస్తున్నాం. యార్సెనిక్ విల్ కాజ్ ద క్యాన్సర్. కాబట్టి ఇవన్నిటిని చూస్తే డెఫినెట్లీ గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ అనేది ఇట్స్ అ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ అని చెప్పొచ్చు. ఓకే. సో ఇక్కడ మెయిన్గా రూరల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో దీస్ ఆర్ ద వర్స్ట్ హిట్ రీజియన్స్. ఎందుకు అని అంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ సేఫ్ వాటర్ రిసోర్సెస్ లేక గ్రౌండ్ వాటర్ని ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారనమాట. అయితే ఈ నైట్రేట్స్ ఏవైతే ఉంటాయో సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. నైట్రేట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల బ్లూ బేబీ సిండ్రోమ్ వస్తుంది. మెయిన్లీ ఇన్ఫాన్స్లో మనకి బ్లూ బేబీ సిండ్రోమ్ వస్తుంది. అంటే ఆక్సిజన్ బ్లడ్లోకి తక్కువగా ఎంటర్ అవుతుంది. సో ఇట్ విల్ రెడ్యూస్ ద ఆక్సిజన్ లెవెల్స్ ఇన్ బ్లడ్. ఫ్లోరైడ్స్ వల్ల మనకి ఏమవుతుంది, ఫ్లోరైడ్స్ ఎక్కువగా ఉంటే జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి, ఫ్లోరోసిస్ వస్తూ ఉంటుంది, బోన్ డిఫార్మేషన్స్ జరుగుతూ ఉంటాయి, స్టంటెడ్ గ్రోత్ అనేది వస్తుంది అనమాట. ఓకే. యార్సెనిక్ ఎక్కువగా ఉండడం వల్ల ఐ హావ్ టోల్డ్ యూ క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి, ఆర్గానిక్ ఫెయిల్యూర్స్ జరుగుతూ ఉంటాయి, ఆర్గన్ ఫెయిల్యూర్స్ జరుగుతూ ఉంటాయి. ఓకే. సో స్కిన్ లెసియన్స్ అనే ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. యురేనియం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది.
కిడ్నీ డ్యామేజెస్ జరుగుతూ ఉంటాయి, న్యూరలాజికల్ ఇంపాక్ట్స్ అనేవి ఉంటాయి. ఓకే, హెవీ మెటల్స్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం వల్ల అనీమియా, బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ చూస్తూ ఉంటాం, డెవలప్మెంటల్ డీలేస్ చూస్తూ ఉంటాం. మైక్రోబ్స్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం వల్ల డయేరియా, ఓకే, సో కలేరా లాంటి డిసీజెస్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ పర్టికులర్ క్రైసిస్ అనేది ఎందుకు పర్సిస్ట్ అవుతుంది? వాట్ ఆర్ ద రీజన్స్ ఆఫ్ దిస్ గ్రౌండ్ వాటర్ పొల్యూషన్? రీజన్స్ మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ రీజన్ వచ్చేసి లీగల్ ఫ్రేమ్వర్క్ అనేది చాలా వీక్గా ఉందన్నమాట. అంటే మన దగ్గర వాటర్ యాక్ట్ అనేది ఉంది, వాటర్ పొల్యూషన్ని ట్రీట్ చేయడానికి 1974లో తీసుకొచ్చాం. ఇది గ్రౌండ్ వాటర్ పొల్యూషన్కి సంబంధించిన పొల్యూషన్ యాక్టివిటీస్ని చాలా బేర్గా, అంటే చాలా తక్కువ ప్రొవిజన్స్ ఉన్నాయి గ్రౌండ్ వాటర్కి సంబంధించి. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ ఏదైతే ఉంటుందో దానికి స్టాట్యుటరీ పవర్ ఉంటుంది, బట్ ఇక్కడ మన గ్రౌండ్ వాటర్కి సంబంధించి ప్రొవిజన్స్ అనేవి లేవు. దట్ ఈస్ వన్ ప్రాబ్లం. అండ్ ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రాగ్మెంటేషన్ అంటాం. అంటే గ్రౌండ్ వాటర్కి సంబంధించి యాక్షన్స్ని తీసుకోవడానికి ఒక్క ఇన్స్టిట్యూషన్ లేదు, మల్టిపుల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ ఉంది, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, ఇలా ఒక్కొక్కరు వాళ్ళ పనులను సైలోస్ అంటే డిఫరెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దే ఆర్ నాట్ కోఆర్డినేటింగ్ విత్ ఈచ్ అదర్. దీనివల్ల మానిటరింగ్ చాలా ప్రాబ్లమాటిక్గా మారుతుంది. దిస్ ఈజ్ లీడింగ్ టు అనదర్ ప్రాబ్లమ్, దట్ ఈస్ పూర్ మానిటరింగ్. పూర్ మానిటరింగ్ కోఆర్డినేషన్ వల్ల అవుతుంది, అండ్ ఆల్సో డేటా అనేది ప్రాపర్గా లేకపోవడం వల్ల, పబ్లిక్ ఫ్రెండ్లీగా లేకపోవడం వల్ల పాలసీస్ ఇలాంటివి కూడా దిస్ ఈజ్ లీడింగ్ టు పూర్ వార్నింగ్. ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ కూడా లేవన్నమాట మన దగ్గర. అండ్ ఫోర్త్ ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్. వాటర్ టేబుల్ ప్రాపర్గా ఉండకపోవడం వల్ల, తక్కువ ఉండడం వల్ల కాన్సన్ట్రేషన్ ఆఫ్ పొల్యూటెంట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో పర్ యూనిట్ వాల్యూమ్ ద అమౌంట్ ఆఫ్ పొల్యూటెంట్, ఇఫ్ ద గ్రౌండ్ వాటర్ టేబుల్ ఎక్కువగా ఉంటే, ఎక్కువ వాటర్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ అ బకెట్ ఆఫ్ వాటర్, సో హాఫ్ ఫిల్ చేయండి, దీంట్లో సాల్ట్ వేయండి. సాల్ట్ వేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ట్రై టు డ్రింక్ దిస్ వాటర్. అప్పుడు డ్రింక్ చేసినప్పుడు ఎక్కువ సాల్టీ ఉంటుంది దాన్ మొత్తం బకెట్ ఫుల్ ఆఫ్ వాటర్లో మీరు సాల్ట్ వేసినప్పుడు దానికన్నా. ఓకే, ఐల్ రిపీట్ ఇట్ అగైన్. సో సినారియో 1లో ఫుల్ బకెట్లో వాటర్ తీసుకొని క్వాంటిటీ ఆఫ్ సాల్ట్, ఒక 1 kg ఆఫ్ సాల్ట్ని ఫిల్ చేయండి. సెకండ్ సినారియోలో హాఫ్ బకెటే వాటర్ని ఫిల్ చేయండి, బట్ విత్ సేమ్ 1 kg ఆఫ్ సాల్ట్. ఏది సాల్టీగా ఉంటుంది? సెకండ్ వన్ ద్వారా మీరు ఎక్కువ సాల్ట్ని కన్జ్యూమ్ చేస్తారు, ఈవెన్ ఇఫ్ యూఆర్ డ్రింకింగ్ ఓన్లీ 1 glass ఆఫ్ వాటర్ ఫ్రమ్ దట్ పర్టికులర్ థింగ్. ఓకే, సో సేమ్ థింగ్, గ్రౌండ్ వాటర్ టేబుల్ తక్కువగా ఉన్నప్పుడు అమౌంట్ ఆఫ్ పొల్యూటెంట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా అయిపోతుంది అనమాట. అప్పుడు మీరు 1 glass ఆఫ్ వాటర్ తాగినా ఎక్కువ అమౌంట్ ఆఫ్ కంటామినెంట్స్ మీ బాడీలోకి ఎంటర్ అవుతూ ఉంటాయి. ఓకే, ఓవర్ ఎక్స్ట్రాక్షన్ ఈజ్ అనదర్ ప్రాబ్లమ్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇండస్ట్రియల్ ఇంప్యూనిటీస్ అనదర్ ప్రాబ్లమ్. వాటర్ వేస్ట్ డిశ్చార్జ్ ఏదైతే ఉంటుందో ప్రాపర్ ట్రీట్మెంట్ చేయకుండా వేస్ట్ డిశ్చార్జ్ చేయడం వల్ల గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ అనేది వస్తూ ఉంటుంది. ఈ ఇండస్ట్రీస్ ప్రాపర్గా దే ఆర్ నాట్ అబైడింగ్ బై ద ప్రిన్సిపల్స్. అండ్ శానిటేషన్ కూడా ప్రాపర్గా ఉండట్లేదు అనమాట. సో రూరల్ ఏరియాస్లో, అర్బన్ ఏరియాస్లో, పెరి అర్బన్ ఏరియాస్లో సీవేజ్ అండ్ సెప్టిక్ లీకేజెస్ జరుగుతూ ఉంటాయి ఆక్విఫైర్స్లోకి. సో దట్ విల్ క్రియేట్ ప్రాబ్లమ్. అంటే శానిటేషన్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికి ప్రాపర్ స్టెప్స్ మనం తీసుకోవట్లేదు. కాబట్టి ఏం తీసుకుంటే బాగుంటుంది? వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? వాట్ షుడ్ బి ద సొల్యూషన్ టు ట్యాకిల్ దిస్ ఇష్యూ? ఏం చేయొచ్చు అని అంటే, ఫస్ట్ థింగ్, ఒక నేషనల్ లెవెల్లో ఒకటే ఇంపార్టెంట్ బాడీని తీసుకురావాలి టు మానిటర్ ది గ్రౌండ్ వాటర్ పొల్యూషన్. సో నేషనల్ గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ కంట్రోల్ ఫ్రేమ్వర్క్ని మనం తీసుకొస్తే బాగుంటుంది. సో దిస్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ థింగ్స్. అండ్ ఆల్సో మోడర్న్ మానిటరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, అంటే సెన్సార్స్ని పెట్టాలి, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ని మనం డెవలప్ చేయాలి. ఓకే, పబ్లిక్ డాష్ బోర్డ్స్ని పెట్టాలి విత్ రిగార్డ్స్ టు పొల్యూషన్ కంట్రోల్ అండ్ ఆల్. అండ్ ఆల్సో రెమీడియేషన్ని కూడా టార్గెటెడ్ రెమీడియేషన్ మీద మనం ఫోకస్ చేయాలి. అంటే డీఫ్లోరిడైజేషన్ ప్లాన్స్ని మనం తీసుకురావాలి. వీ హ్యావ్ టు సెటప్ డీఫ్లోరిడైజేషన్ ప్లాన్స్. యార్సెనిక్ ఫిల్టర్స్ని ఫిట్ చేయాలి. సేఫ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్స్ని మనం ఇనిషియేట్ చేయాలి. ఓకే, దిస్ విల్ హెల్ప్. అండ్ హెల్త్ ఇంటర్వెన్షన్స్ కూడా మనం ఇంప్రూవ్ చేయాలి. సో వీ హ్యావ్ టు స్క్రీన్ ఫర్ ది క్రోనిక్ ఎక్స్పోజర్ డిసీజ్. ప్రాపర్గా స్క్రీనింగ్ అండ్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉండాలి పీపుల్కి, ఇలాంటి ఎక్కువగా క్వాలిటీ లేని గ్రౌండ్ వాటర్ ఉన్న జోన్స్లో. ఓకే, అండ్ ఆల్సో ఇండస్ట్రియల్ లెవెల్లో కూడా లాట్ ఆఫ్ రిఫార్మ్స్ తీసుకోవడం ఇంపార్టెంట్. సో వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ లాట్ ఆఫ్ నార్మ్స్. ఇండస్ట్రీస్ అనేవి ప్రాపర్గా నార్మ్స్ ఫాలో అయ్యేలాగా మేనేజ్ చేయాలి. స్ట్రిక్ట్ పెనాల్టీస్ని ఇష్యూ చేయాలి ఒకవేళ ఫాలో అవ్వకపోతే.
Okay, and also community participation and citizen participation is also very important. Village level lo ground water committees ni ఏర్పరచుకోవచ్చు, village and towns levels lo, so they have to take care of these issues. Okay, I hope you have understood this particular thing. Okay, so this is given in this particular article. So మనం కొన్ని ఇంపార్టెంట్ కేస్ స్టడీస్ చూసాము. వీ హ్యావ్ సీన్ ద గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ యొక్క ఇంపార్టెన్స్ ఎలా పెరుగుతుంది, సో పొల్యూషన్ అనేది ఎలా పెరుగుతుంది, హౌ ఇట్ ఈస్ లీడింగ్ టు డెత్స్ అనేవి కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాము. వీ హ్యావ్ సీన్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ అండ్ వాట్ ఈస్ ద సొల్యూషన్. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్, అండర్స్టాండింగ్ ప్రొఫైలాక్సిస్ అ గోల్డెన్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఇన్ హిమోఫీలియా కేర్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇక్కడ మనకి ఒక ఇంపార్టెంట్ కేర్ టెక్నిక్ దట్ ఈస్ ఫర్ హిమోఫీలియా, దట్ ఈస్ పైరోఫిలాక్సిస్ అనే ఒక టెక్నిక్ గురించి చెప్పారు. సో దాని గురించి చూసే ముందు ఇది మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్లో లింక్ అవుతుంది. సో ఇక్కడ మనకి హిమోఫీలియా గురించి ముందు తెలుసుకోవడం ఇంపార్టెంట్, దెన్ విల్ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ట్రీట్మెంట్ టెక్నిక్. ఓకే, హీమోఫీలియా అంటే ఏంటి? సో దిస్ ఇస్ అ రేర్ అండ్ ఇన్హెరిటెడ్ బ్లీడింగ్ డిసార్డర్ అనమాట. ఓకే, ఇది జెనెటికల్గా కూడా వస్తుంది. దిస్ ఇస్ అ రేర్ డిసీజ్ అండ్ ఇన్హెరిటెడ్ డిసీజ్. దిస్ ఇస్ అ బ్లడ్ డిసార్డర్. సో ఇక్కడ ఏంటి అని అంటే, ఒక దెబ్బ తగిలినప్పుడు ఓకే బ్లడ్ విల్ నాట్ క్లాట్. సో ఎవరికైనా ఈ పర్టికులర్ డిసీజ్ ఉంది, వాళ్ళకి దెబ్బ తగిలినప్పుడు ఆ బ్లడ్ ఏదైతే బయటకు వస్తుందో ఇట్ విల్ నాట్ క్లాట్ అనమాట. నార్మల్గా క్లాట్ అవ్వదు. ఎందుకు అనంటే కొన్ని క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి మన జీన్స్లో ఉండాలి, అవి వీళ్ళల్లో ఉండవు అనమాట. దానివల్ల వాళ్ళకి హిమోఫీలియా అనేది ఉంటుంది. సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్. టైప్ ఏ వచ్చేసి హిమోఫీలియా ఏ అని అంటాం అనమాట. సో ఈ హిమోఫీలియా ఏ ఏంటి అని అంటే, ఇక్కడ క్లాటింగ్ ఫ్యాక్టర్ 8 అనేది ఉండదన్నమాట. ఇది వెరీ వెరీ కామన్ హిమోఫీలియా. అండ్ టైప్ బి వచ్చేసి హిమోఫీలియా బి, ఇక్కడ మనకి ఆ పర్టికులర్ పర్సన్కి ఫ్యాక్టర్ 9 అనేది ఉండదన్నమాట. దిస్ ఈజ్ లెస్ కామన్. హిమోఫీలియా బి ఈజ్ లెస్ కామన్ అండ్ హిమోఫీలియా ఈజ్ మోర్ కామన్ విత్ రెస్పెక్ట్ టు హీమోఫీలియా డిసీజెస్. దీనివల్ల ఏమవుతుంది అని అంటే, సో స్మాల్ ఇంజురీస్ జరగడం వల్ల కూడా లాట్ ఆఫ్ బ్లీడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది వితౌట్ స్టాప్. ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి విత్ ఇన్ ద జాయింట్స్, విత్ ఇన్ ద మజిల్స్, విత్ ఇన్ ద బ్రెయిన్. ఓకే, ఇట్స్ అ వెరీ డేంజరస్ థింగ్. లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్కి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. రిపీటెడ్గా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి, డిజబిలిటీ వస్తుంది, డిఫార్మిటీస్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఇఫ్ యూ లుక్ ఎట్ ది కేసెస్ రిలేటెడ్ టు దిస్ పర్టికులర్ డిసార్డర్, సో ఎక్స్పెక్టెడ్ కేస్ వచ్చేసి 1 in 10,000 ఉంటాయన్నమాట. ఓకే, సో దట్ ఈస్ 1 to 1.5 lakh పీపుల్ ఉన్నారు ప్రస్తుతం. 1 in 10,000 పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ డిసీజ్. బట్ డయాగ్నోసిస్ చూసుకుంటే 1.5 lakh పీపుల్ సఫర్ అవుతూ ఉంటే డయాగ్నోసిస్ ఎంతమందికి అందుతుంది అని అంటే 29,000 పీపుల్ మాత్రమే. అంటే టోటల్లో 20% పీపుల్ మాత్రమే దే ఆర్ అండర్ గోయింగ్ ద డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ అనమాట. సో ఎందుకు డయాగ్నోసిస్ తక్కువగా ఉంది అని అంటే, పబ్లిక్ అవేర్నెస్ లేదు. దట్ ఈస్ ఫస్ట్ ప్రాబ్లం. అండ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. అండ్ ట్రైన్డ్ పర్సనల్ ఎవరైతే ఈ పర్టికులర్ డయాగ్నోసిస్ చేయాలో వాళ్ళు కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారనమాట. అండ్ ఆల్సో సోషియో ఎకానమిక్ బ్యారియర్స్ ఉంటాయి. సో కాస్ట్ ఎక్కువగా ఉంటుంది అండ్ స్టిగ్మా టువర్డ్స్ ద డిసీజ్, రూరల్ యాక్సెసిబిలిటీ లేకపోవడం, ఇవన్నీ ఇష్యూస్ అనేవి ఉంటాయి. దీనివల్ల ఏంటంటే దిస్ ఈజ్ రిజల్టింగ్ ఇన్ లాట్ ఆఫ్ డెత్స్. ఆల్మోస్ట్ 16 days లాస్ట్ పర్ బ్లీడ్. ఒక పర్టికులర్ బ్లీడింగ్ అవ్వడం వల్ల వాళ్ళ లైఫ్లో 16 days వాళ్ళు కోల్పోతారనమాట. అండ్ ఆల్సో యూత్ ఎవరైనా ఉంటే, చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పర్టికులర్ హిమోఫీలియాని ట్రీట్ చేసుకోలేకపోవడం వల్ల దెల్ మిస్ దేర్ స్కూల్, దెల్ మిస్ దేర్ వర్క్, అన్ఎంప్లాయ్మెంట్ అవుతూ ఉంటుంది, ప్రొడక్టివిటీ తగ్గుతూ ఉంటుంది వాళ్ళ లైఫ్లో. అయితే ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఒక కొత్త ట్రీట్మెంట్ గురించి విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ ఎస్ అ గోల్డెన్ స్టాండర్డ్ ట్రీట్మెంట్, దాన్ని మనము ప్రొఫైలాక్సిస్ అంటూ ఉంటాం, దీని గురించి మాట్లాడుతున్నారు. సో దానికన్నా ముందు ప్రస్తుతం ఎర్లియర్ ట్రీట్మెంట్ మెథడ్ ఏముందనేది చూద్దాం. ఎర్లియర్ ట్రీట్మెంట్ మెథడ్ ఏంటి అని అంటే ఇట్స్ ఆన్ డిమాండ్ థెరపీ అనమాట. ఆన్ డిమాండ్ థెరపీ ఏంటి అని అంటే, సో ఎప్పుడైతే బ్లీడింగ్ అక్కర్ అవుతుందో ఆ బ్లీడింగ్ అక్కర్ అయిన తర్వాతనే ఆ పర్టికులర్ ట్రీట్మెంట్ అండ్ థెరపీని ఇచ్చేవాళ్ళు. అయితే దీనివల్ల ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే, డ్యామేజ్ అనేది ఇట్ ఈస్ ఆల్రెడీ డన్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్. ఆల్రెడీ డ్యామేజ్ అనేది మొదలైన తర్వాతే ట్రీట్మెంట్ ఇస్తారు. బట్ నౌ అ న్యూ మెథడ్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ప్రొఫైలాక్సిస్. ఇక్కడ ఏంటంటే
ఈ పర్టికులర్ బ్లీడింగ్ స్టార్ట్ కాకముందే రెగ్యులర్ రిప్లేస్మెంట్స్ అనేవి చేస్తూ ఉంటారనమాట. ఈ పర్టికులర్ మిస్సింగ్ క్లాటింగ్ ఫ్యాక్టర్ ఏదైతే వాళ్ళ బాడీలో క్లాటింగ్ ఫ్యాక్టర్ మిస్ అయిందో దాన్ని తరచుగా రిప్లేస్ చేస్తూ ఉంటారు, తరచుగా కొత్త ఫ్యాక్టర్ని పెడుతూ ఉంటారు వాళ్ళ బ్లడ్లో. ఓకే, సో ఈవెన్ బ్లీడింగ్ అక్కర్ అవ్వకముందే మనము ఈ పర్టికులర్ చర్యను తీసుకోవడం వల్ల వీ కెన్ ప్రివెంట్ ద ఇష్యూ అనమాట. సో దీనివల్ల ఏంటంటే దిస్ ఈజ్ ఎయిమింగ్ ఫర్ జీరో బ్లీడ్, ఫ్యూచర్లో బ్లీడింగ్ అవ్వకుండా రెగ్యులర్గా మారుస్తూ ఉంటాము. అండ్ ద మెథడ్స్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ ఇట్ ఈస్ ఇంజెక్షన్స్ని యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఈ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ని ఇంజెక్ట్ చేయడానికి ఫ్రీక్వెంట్ ఇంట్రావీనస్ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు. ఓకే, అండ్ ఆల్సో నాన్ ఫ్యాక్టెడ్ డ్రగ్స్ అనేవి కూడా ఉంటాయి. దీస్ వర్ ఆల్సో కన్జ్యూమ్. ఓకే, దీస్ ఆర్ వెరీ న్యూ. ఓకే, క్లాటింగ్కి సంబంధించిన డ్రగ్స్ని కూడా ఇస్తూ ఉంటారనమాట. అయితే ఈ పర్టికులర్ ప్రోఫైలాక్సిస్ని గోల్డెన్ స్టాండర్డ్గా ఎందుకు అంటున్నాము అని అంటే, ఫస్ట్ థింగ్ జాయింట్ డ్యామేజెస్ని జరగకుండా ముందే ఆపుతున్నాం అనమాట. ఓకే, ముందుగానే ప్రివెంటివ్ మెజర్స్ని తీసుకుంటూ ఉన్నాము. రికరెంట్ బ్లీడింగ్స్ అనేవి జరగకుండా ఆపుతుంది. ఓకే, బోన్ ఇంప్రూవ్మెంట్, కార్టిలేజ్ డెస్ట్రాయ్ అవ్వకుండా ఆపుతున్నాము. ఆ పర్సన్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, చిల్డ్రన్ డెఫినెట్లీ ఈజీగా స్కూల్స్కి అటెండ్ అవుతూ ఉంటారు. దే కెన్ ప్లే నార్మలీ, పెయిన్ తక్కువగా ఉంటుంది. అడల్ట్స్ కెన్ వర్క్, దే కెన్ ట్రావెల్, దే కెన్ బీ సోషలీ యాక్టివ్. అండ్ ఆల్సో వాళ్ళ యొక్క హెల్త్ బర్డెన్ అనేది కూడా తగ్గుతుంది. ఓకే, సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంటర్నేషనల్గా దిస్ ఈజ్ అ వెరీ సక్సెస్ఫుల్ మెథడ్. 90% ఆఫ్ హీమోఫీలియా పేషెంట్స్ ఎవరైతే డెవలప్డ్ కంట్రీస్లో ఉన్నారో దే ఆర్ బీయింగ్ ట్రీటెడ్ విత్ దిస్ పర్టికులర్ గోల్డెన్ స్టాండర్డ్ ట్రీట్మెంట్, దట్ ఈస్ ప్రోఫైలాక్సిస్. ఓకే, నార్మల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది అండ్ దేర్ ఫంక్షనింగ్ విల్ ఆల్సో ఇంప్రూవ్. కానీ ఇండియన్ సిచ్యువేషన్ చూసుకుంటే మనం మాత్రం ఆన్ డిమాండ్ థెరపీ మీదనే ఉన్నామన్నమాట. వీ డిడ్ నాట్ అడాప్ట్ దిస్ పర్టికులర్ న్యూ మెథడ్, దట్ ఈస్ ప్రోఫైలాక్సిస్. స్టిల్ సమ్ స్టేట్స్లో ప్రోఫైలాక్సిస్ అనేది ల్యాకింగ్. బట్ కొన్ని స్టేట్స్లో మనం ఏంటంటే ఎవరైతే అండర్ 10 అంటే 10 years కన్నా తక్కువ ఏజ్లో ఉన్న చిల్డ్రన్ ఉంటారో వాళ్ళకి ఈ పర్టికులర్ మెథడాలజీని కూడా మనం యూజ్ చేస్తున్నాం, ఓన్లీ ఇన్ ద ఫ్యూవర్ స్టేట్స్. సో ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో అడాప్ట్ చేసుకోకపోవడానికి దిస్ ఈజ్ హ్యావింగ్ వెరీ హయ్యర్ కాస్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ట్రీట్మెంట్ ఈస్ వెరీ వెరీ హై అండ్ సప్లై కూడా తక్కువగానే ఉంది. అండ్ దీనికి సంబంధించిన హెల్త్ వర్కర్స్ పర్సోనల్, దీనికి సంబంధించిన అవేర్నెస్ ఉన్న పర్సోనల్ లేరు ఇండియాలో. కాబట్టి మనం ఏం చేస్తే బాగుంటుంది? వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ అ పాలసీ షిఫ్ట్. వే ఫార్వర్డ్ ఇస్, ఫస్ట్ థింగ్ ఇస్ పాలసీ షిఫ్ట్ ఆర్ పాలసీ పుష్ నీడెడ్ టు బి డన్. ఒక నేషనల్ లెవెల్ కమిట్మెంట్ ఫండ్ని తీసుకురావాలి ప్రోఫైలాక్సిస్ కోసం. సో దీని త్రూ మనము చిల్డ్రన్కి అండ్ ఆల్సో మిగతా ఎవరైతే అడల్ట్స్ ఉంటారో వాళ్ళని ట్రీట్ చేస్తూ ఉండాలి. అవేర్నెస్ జనరేషన్ ఇస్ ఇంపార్టెంట్. వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ పబ్లిక్ అండ్ మన యొక్క డయాగ్నోస్టిక్స్ మెథడ్స్ని ఇంప్రూవైజ్ చేయాలి. వీ హ్యావ్ టు మేక్ ఇట్ వైడర్లీ అవైలబుల్, యాక్సెసిబుల్గా మార్చాలి ట్రీట్మెంట్స్ని. లోకల్ లెవెల్లో ఈ పర్టికులర్ ట్రీట్మెంట్ మెథడ్స్ని మనం ప్రొడ్యూస్ చేయాలి. వీ కెన్ ఎంకరేజ్ ఇండిజీనియస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అండ్ ఆల్సో పేషెంట్కి సపోర్ట్ చేసే ఈకో సిస్టమ్స్ని మనము డెవలప్ చేసుకోవడం ఇంపార్టెంట్. వాళ్ళకి కౌన్సిలింగ్స్ ఇవ్వాలి, ఫిజియోథెరపీ కండక్ట్ చేస్తూ ఉండాలి, రీహాబిలిటేషన్ ప్రొవైడ్ చేయాలి. ఓకే, సో ఇలా చేయడం వల్ల వీ కెన్ ట్రీట్ దిస్ పర్టికులర్ హిమోఫీలియా కేసెస్ ఇన్ ఇండియా. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. సో నెక్స్ట్ ఆర్టికల్ మెండింగ్ టైస్ అని చెప్పేసి ఒక ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించిన GS2 ఆర్టికల్ రావడం జరిగింది. దిస్ ఈజ్ విత్ రిగార్డ్స్ టు ఇండియా అండ్ ఫిలిప్పైన్స్ రిలేషన్స్ అనమాట. సో 2022 తర్వాత, ఇప్పుడు ఇన్ని ఇయర్స్ తర్వాత, ఒక 2-3 years తర్వాత డౌన్ ద లేన్ ఫిలిప్పైన్ ప్రెసిడెంట్ ఫెర్డినాండ్ మార్కోస్ గారు ఆఫ్టర్ 2022 హీ హ్యాడ్ మేడ్ అ ఫస్ట్ స్టేట్ విజిట్ టు ఇండియా అనమాట. సిన్స్ 2022 ఇప్పుడే మళ్ళీ విజిట్ చేస్తున్నారు. సో ఎందుకు విజిట్ చేశారు అని అంటే బైలేటరల్ టైస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్స్ని సైన్ చేసుకోవడానికి. ఓకే, సో బేసిక్గా ప్రస్తుతం ఏంటంటే ఫిలిప్పైన్స్కి చైనాకి పడట్లేదు అనమాట. దెర్ ఈస్ రైజ్ ఇన్ టెన్షన్స్ బిట్వీన్ ఫిలిప్పైన్స్ అండ్ చైనా. ఎందుకు అని అంటే వెస్ట్ ఫిలిప్పైన్ సీకి సంబంధించి వాళ్ళ గొడవలు అనేవి ఉన్నాయి. అయితే ఇండియా అనేది ఈ పర్టికులర్ ఇష్యూలో కన్సిస్టెంట్గా ఫిలిప్పైన్స్కి సపోర్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఫర్ ఇంటర్నేషనల్ మెరిటైమ్ లా, UN క్లాస్కి ఫేవరబుల్గా ఉండాలి అని చెప్పేసి ఫిలిప్పైన్స్ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అందుకు గాను ఇంకొంచెం రిలేషన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ పర్టికులర్ స్టేట్ విజిట్ అనేది రీజన్ అనమాట. సో వాట్ ఆర్ ది స్ట్రాటజిక్ అవుట్కమ్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ మీటింగ్? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫిలిప్పైన్స్ విల్ బికమ్ 5th country టు హ్యావ్ సచ్ టైస్ విత్ ఇండియా అనమాట. ఫిలిప్పైన్స్ ఆల్రెడీ ఇంతకుముందు జపాన్తో, వియత్నాం,
ఆస్ట్రేలియా, సౌత్ కొరియా, వీటి తర్వాత వీ హ్యావ్ బికమ్ అ 5th కంట్రీ టు హ్యావ్ సచ్ అ టైజ్ విత్ ది ఫిలిప్పైన్స్ అనమాట. అండ్ దీంతో పాటు డిఫెన్స్ కోఆపరేషన్ని కూడా మనం ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. ఇఫ్ యూ లుక్ ఎట్ జపాన్, వియత్నాం, ఆస్ట్రేలియా అండ్ సౌత్ కొరియా, సో వీఆర్ మూవింగ్ బియాండ్ క్వాడే కాకుండా ఆసియన్ కంట్రీస్తో కూడా టైఅప్ అయ్యి వీ వాంటెడ్ టు ఎన్హాన్స్ ది సెక్యూరిటీ ఇన్ ద ఇండో పెసిఫిక్ రీజన్. అండ్ డిఫెన్స్ కోఆపరేషన్లో కూడా మనము ఫస్ట్ జాయింట్ మెరిటైమ్ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేయబోతున్నాం ఇన్ సౌత్ చైనా సీ. ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ పర్టికులర్ లొకేషన్, ఇక్కడ డిస్ప్యూట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడే మనం చూస్ చేసుకున్నాం. అండ్ ఆల్సో బ్రహ్మోస్ మిసైల్ పర్చేస్కి కూడా దే హ్యావ్ సైన్డ్ అ డీల్ అనమాట. బ్రహ్మోస్ మిసైల్, ఓకే, విచ్ ఇస్ అ క్రూయిజ్ మిసైల్, ఓకే, హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్, ఈ పర్టికులర్ దాన్ని కూడా పర్చేస్ చేస్తామని చెప్పేసి వాళ్ళు దే హ్యావ్ సైన్డ్ అ డీల్ అనమాట. వీఆర్ సెల్లింగ్ ఇట్ ఫర్ ఫిలిప్పైన్స్, ఓకే. అండ్ ఆల్సో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ని కూడా మనం ఎక్స్చేంజ్ చేసుకున్నాం బిట్వీన్ అవర్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్, బిట్వీన్ బోత్ ద నేషన్స్. అండ్ ఆల్సో పీపుల్ టు పీపుల్ టైస్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి వీసా లిబరలైజేషన్ స్కీమ్స్ని, డైరెక్ట్ ఫ్లైట్స్ ప్లాన్స్ని కూడా మనం తీసుకొచ్చామన్నమాట. అండ్ వీఆర్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ ది ఎకానమిక్ కోఆపరేషన్ ఆల్సో. ప్రస్తుతం బైలేటరల్ ట్రేడ్ ఎంత ఉంది అని అంటే $3.3 బిలియన్ ఉందన్నమాట, ఓకే, విచ్ ఇస్ రిలేటివ్లీ లో అండ్ వీ వాంటెడ్ టు ఇంక్రీజ్ ఫర్దర్. అంటే మెయిన్లీ ఫార్మా సెక్టార్లో, టెక్నాలజికల్ సెక్టార్స్లో కొలాబరేట్గా వర్క్ చేద్దామని చెప్పేసి మనం అనుకున్నాం. దీనివల్ల మన సిగ్నిఫికెన్స్ ఏంటి, ఆసియాన్ రిలేషన్స్తో ఉన్న మన రిలేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఓకే. అండ్ ఆల్సో ట్రేడ్ నెగోసియేషన్స్ వల్ల ఇట్ విల్ హెల్ప్ ఇన్ కమింగ్ అప్ విత్ ది ఎక్స్ప్లోరింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్. ఇండో పెసిఫిక్ స్ట్రాటజీ కూడా అలైన్ అవుతుంది బికాస్ వీ వాంట్ టు కౌంటర్ చైనాస్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ దేర్, ఓకే. సో దీనివల్ల మన మెరిటైమ్ సెక్యూరిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. డిప్లొమాటిక్ మెసేజ్ విల్ గో టు చైనా దట్ వీ బోత్ ఆర్ టుగెదర్ అని. డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఒకటి ఏంటంటే ట్రేడ్ వాల్యూమ్స్లో స్టిల్ మనం తక్కువలోనే ఉన్నాం. వీ హ్యావ్ టు ఇంక్రీజ్. సో చైనా మే పుష్ బ్యాక్, ఓకే. ఆల్రెడీ చైనా నుంచి మనం క్రిటిసిజమ్స్ని ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయి. అండ్ ఆల్సో ఆసియన్ కంట్రీస్లో మన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉన్నా బట్ సమ్ సెన్సిటివిటీస్ ఆర్ దేర్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా, ఓకే. సో మనం ఏం చేస్తే బాగుంటుంది అని అంటే ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ని సైన్ చేసుకోవాలి, రెగ్యులర్గా డిఫెన్స్ డైలాగ్స్ని తీసుకురావాలి, ఓకే. డిప్లొమాటిక్ ప్రెజెన్స్ని పెంచాలి. వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ద ట్రస్ట్ ఆఫ్ ఆసియన్ కంట్రీస్ ఆన్ ఇండియా. పీపుల్ టు పీపుల్ టైస్ని లైక్ టూరిజం ద్వారా, స్టూడెంట్ ఎక్స్చేంజ్ ద్వారా పెంచడం కూడా ఇంపార్టెంట్ అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ ఇండియా అండ్ ఫిలిప్పైన్స్ రిలేషన్, ఓకే. నవ్ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యాంగ్జియస్ ఫ్యామిలీస్ వెయిట్ ఫర్ అప్డేట్స్ ఫ్రమ్ దరాలి యాజ్ రెస్క్యూ ఎఫర్ట్స్ కంటిన్యూ అండ్ అని చెప్పేసి ఇంకో ఆర్టికల్ వచ్చేసి ఉత్తరకాశీ ఫ్లడ్కి సంబంధించిన ఇమేజెస్ ఏవైతే మనము వీ హ్యావ్ ఫౌండ్ ఎవిడెన్సెస్ ఫ్రమ్ ఇస్రో, వాటి గురించి కూడా మనకి ఈ ఆర్టికల్స్లో మెన్షన్ చేశారు. సో దీని గురించి మీరు ఎస్టర్డేస్ న్యూస్ ఆర్టికల్స్లో మీరు డీటెయిల్గా చదువు ఉంటారు కాబట్టి ఇక్కడ జస్ట్ ఒక అప్డేట్ ఇస్తాను. సో ఎస్టర్డే అంటే నిన్నటి వరకు ఏంటంటే మనకు తెలిసిన ఎవిడెన్సెస్ వరకు ఉత్తరకాశీ ఫ్లడ్స్ ఏవైతే ఉన్నాయో దిస్ వాజ్ డ్యూ టు క్లౌడ్ బస్ట్ అని చెప్పేసి మనం అనుకున్నాం, ఓకే. సో బట్ నౌ ద సినారియో గాట్ చేంజ్డ్ బికాస్ ఆఫ్ ది ఎవిడెన్సెస్ దట్ వీ హ్యావ్ ఫౌండ్ ఫ్రమ్ ది ఇస్రో, ఓకే. ఇస్రో నుంచి వచ్చిన ఎవిడెన్సెస్ ప్రకారం సో కొత్త ఎవిడెన్సెస్ ఏం చెప్తున్నాయి అని అంటే దిస్ ఇస్ నాట్ డ్యూ టు ది క్లౌడ్ బస్ట్ వల్ల అయ్యి ఉండదు, ఓకే. ఇట్ ఈస్ ద కార్టోసాట్ 2S శాటిలైట్ ఇమేజెస్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే సో అన్ప్రెసిడెంటెడ్ డిస్ట్రక్షన్స్ జరగడం వల్ల ఈ ఏరియాలో మెయిన్లీ అర్బనైజేషన్ వల్ల లాట్ ఆఫ్ డిస్ట్రక్షన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ ఆల్మోస్ట్ 20 hectares ఆఫ్ డెబ్రీస్ అనేది అక్యూములేట్ అయింది ఈ రివర్ కోర్స్లో. సో ఈ రివర్స్లో ఇది అక్యూములేట్ అవ్వడం వల్ల రివర్ ఏం చేసింది అని అంటే ఇట్ హ్యాస్ చేంజ్డ్ ది కోర్స్ ఆఫ్ ద రివర్, ఓకే. దాని యొక్క న్యాచురల్ కోర్స్ని ఆల్టర్ చేసుకోవాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ దిస్ 20 hectares ఆఫ్ డెబ్రిస్ దట్ ఈస్ అక్యూములేటెడ్ ఇన్ ఇట్, ఓకే, ఈ పర్టికులర్ దరాలి రీజియన్లో. అండ్ సైంటిస్ట్ అండ్ జాగ్రఫర్స్ ఏంటంటే దే హ్యావ్ నౌ రూల్డ్ అవుట్ అ క్లౌడ్ బస్ట్ ఇన్ ది ఎఫెక్టెడ్ ఏరియా డ్యూ టు మినిమల్ రెయిన్ఫాల్ డిటెక్టెడ్ ఇన్ ద లెడప్. సో బేసికలీ ఇక్కడ ఏంటంటే మోర్ ఎవిడెన్స్ ఇస్ సపోర్టింగ్ దిస్ పర్టికులర్ థింగ్ యాజ్ ఇట్ ఈస్ అ ఆంథ్రోపోజెనిక్ కాజ్. సో నిన్నటి వరకు క్లౌడ్ బస్ట్ అనుకున్నాము బట్ హియర్ అ న్యూ సెట్ ఆఫ్ ఎవిడెన్స్ కేమ్ అవుట్ బేస్డ్ ఆన్ ద కార్టోసాట్ 2S ఇమేజెస్. సో అది ఒక ఆంథ్రోపోజెనిక్ కాజ్గా మనం చెప్తున్నాం అనమాట, ఓకే. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ థింగ్. So with this we have completed the discussion. So that was it for today's video.
I hope you have understood all the articles in detail. It was a very comprehensive discussion today. So next video lo malli kaluddam. Until then, take care, bye, and don't forget to like, share, and also please subscribe to our channel if you're watching it for the first time. And also మీ యొక్క feedback అనేది it means a lot to me because it will act as a source of motivation to me. So if you liked the video and if you like the efforts that I've put in to make this video, kindly comment it in the comment box. Okay.